చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మా వ్యామోహతస్థితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైకరసప్రసార విలసన్మందస్మితాస్యం కృపాపారీణం నిజభక్తమానసనవాంభోజాతభానోదయం. కాలజ్ఞాన విదగ్రణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం. సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం. శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ దేవాలయ ప్రాంగణంలో విరాజిల్లుతున్న దేవతామూర్తుల యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పిస్తూ, ఇక్కడ నిజమైనటువంటి జ్ఞానప్రసాదాన్ని అందించాలనేటువంటి తపనతో ఒక గురుస్థానంలో ఉండి అందరికీ జ్ఞానప్రసాదం అందించాలనేటువంటి ఒక సదుద్దేశ్యంతో ఈ రాజరాజేశ్వరి దేవాలయ ప్రాంగణంలో భగవద్గీత సత్సంగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మరి వారి జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ బిట్రా పట్టాభిరామయ్య గురువు గారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మీ అందరి హృదయాలలో నిండి నిమిడీకృతమై ఉన్న ఆ జగజ్జనని యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ, మనం దేవీ భాగవత సప్తాహ కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమంలో ప్రవేశించాం. నిన్నటి రోజున సూత మహర్షుల వారు, శౌనకాది మహామునులు అమ్మ యొక్క దివ్యతత్వాన్ని గురించి, అక్కడికి చేరినటువంటి మహాత్ముల యొక్క ముఖస్థుగా వెలువడినటువంటి దేవి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలనేటువంటి విషయాన్ని యజ్ఞం చేస్తున్నటువంటి శౌనకాది మహామునులు సూత మహర్షుల వారిని ప్రశ్నించారు అని నిన్న మనం చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రవణం లేకపోతే, సత్సంగం లేకపోతే అది యజ్ఞం అనిపించుకోదు. లోకంలో యజ్ఞాలు అనేటువంటివి చాలా రకాలు ఉంటాయి. మిగతావన్నీ కర్మ ప్రతిపాదితమైనటువంటి యజ్ఞాలు. అంటే అక్కడ ఒక హోమగుండం ఉంటుంది, అక్కడ మంత్రాన్ని ఉచ్చరించేటువంటి ఋత్విక్కులు ఉంటారు, మహాత్ములు. అలాగే ఆ హోమద్రవ్యాలని స్వాహ అన్నప్పుడు వేయడానికి ఒక కర్త ఉంటారు. ఇవన్నీ కూడా బయట ఉండేటువంటి హోమాలకు మనకు కనపడేటువంటి దృశ్యాలు. మరి ఇక్కడ శ్రవణ యజ్ఞంలో ఏమిటి అంటే మన చెవులే యజ్ఞగుండాలు. అందులో వేయబడేటువంటి మంచి మంచి విషయాలు, సత్సంగ కార్యక్రమాలలో మనం ఏది నిర్వర్తించుకొని మన జీవితాన్ని బాగుపరచుకుంటే మనం సరైన మార్గంలో ప్రయాణం చేయగలుగుతామనేటువంటి విషయాలు ఏమున్నాయో అవే భగవంతుడికి సమర్పించేటువంటి నిజమైనటువంటి ద్రవ్యాలు. ఎందుకంటే బయట ఉండే ద్రవ్యాలతో భగవంతుణ్ణి మనం పొందాలి అంటే
చాలా కష్టం. మనకి లలితా సహస్రనామంలో మొట్టమొదటిసారి వస్తుంది జపాకుసుమ భాసురాయై నమః అని. జపాకుసుమ భాసురాయై నమః అంటే మనం ఏం అర్థం చేసుకున్నామంటే జపాకుసుమం అంటే మందారం. కాబట్టి అమ్మవారికి మందార పూలంటే ఇష్టం కదా అని పక్కవారి దొడ్లోవో మనవి కానిటువంటి వాటినో తెంపుకొచ్చి మనవి కాని పూలని మనం భగవంతుడికి సమర్పిస్తూ ఎంతో గొప్పగా పూజ చేశామనుకుంటాం. కానీ జపాకుసుమ భాసురాయై నమః అంటే అర్థం ఏమిటంటే మనం మౌనంగా ఎంత జపం చేశామో, అమ్మని గురించి మనం ఎంత తపన పడ్డామో, అమ్మని మనం ఎలా దర్శనం చేయాలనుకుంటున్నామో, అమ్మ యొక్క దివ్యత్వాన్ని మనం ఎలా అనుభవించగలిగామో దానిని ఆవిడ స్వీకరిస్తుందన్నమాట. అంటే మనం చేసినటువంటి జపం, మనం చేసినటువంటి ధ్యానం, మనం చేసినటువంటి తపస్సు, వీటన్నింటి ద్వారా అమ్మ ప్రకాశాన్ని మనం అందుకోగలుగుతాం, ఆ తల్లి యొక్క దివ్యత్వాన్ని మనం అందుకోగలుగుతాం. అందుకని అమ్మ యొక్క వైభవాన్ని ఆధారం చేసుకొని పోతనామాత్యుల వారంతటి వారు భాగవతాన్ని రచించారు మనకి. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గ మాయమ్మ ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని. అమ్మ యొక్క అనుగ్రహం లేకపోతే మాట పలకదు, అమ్మ యొక్క అనుగ్రహం లేకపోతే చెయ్యి కదలదు, అమ్మ అనుగ్రహం లేకపోతే కాలు కదలదు. సృష్టిలో ఏ కార్యమైనా జరగాలి అంటే అది అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. అమ్మ అనుగ్రహం ఉంటేనే మానవుడికి శరీరంలో పటుత్వం వస్తుంది, అంటే ఒక శక్తి. అలాగే మహత్వం వస్తుంది, అంటే గొప్పదనం. అంటే ఒక రాజులాగా లేకపోతే ఒక పెద్దలాగా వ్యవహరించేటువంటి ఒక అనుగ్రహం కలగాలి అంటే అది అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. అలాగే కవిత్వం, లోకంలో జనాన్ని పొగిడేటువంటి కవిత్వం కాకుండా ఆ నారాయణమూర్తిని, ఆ పరమేశ్వరుణ్ణి, ఆ పరమేశ్వరీదేవిని ఆరాధించి ఆవిడ గురించి 4 మాటలు మాట్లాడాలనేటువంటి బుద్ధి కలగాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి. అటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి సంపదని అందించగలిగినది అమ్మవారి యొక్క దివ్య చరణారవింద సేవ. ఆ చరణాలు మనకు అమ్మ చరణాల గురించి చెప్తారు. కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి అని లలితా సహస్రనామాల్లో అమ్మవారి నామాల్లో ఉంటుందన్నమాట. అంటే అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని మనం అనుభవించాలంటే ఆవిడ చేతికున్నటువంటి వేళ యొక్క ప్రకాశంలో నుంచి నారాయణమూర్తి యొక్క దశావతారాల ప్రాభవం జరిగింది అని మనకు లలితా సహస్రనామం చెప్తోంది. అందుకే శ్రీరామో లలితాంబిక అన్నారు మహాత్ములు. అంటే ఒక స్త్రీమూర్తి ఆవిడ యథాప్రకారంగా చీర కట్టుకుని లోకంలోకి వస్తే ఆవిడ లలిత అని పిలుస్తారట. అదే ఆవిడ పురుషాకారాన్ని ధరించి ఉంటే అతడిని శ్రీరాముడిగా పిలుస్తారట. అంటే పురుషాకారంతో వస్తే రాముడు, స్త్రీ అవతారంతో వస్తే లలితాంబిక. అలాగే శ్యామలాదేవిని కృష్ణావతారంగా చెప్తారు. కృష్ణుడిగా ఆవిడ పురుషాకారాన్ని ధరించి వస్తే కృష్ణుడిగా పిలువబడతారు. అదే స్త్రీమూర్తిగా మనకు దర్శనమిస్తే ఆమె శ్యామలాదేవిగా సాక్షాత్కరిస్తుందన్నమాట. కాబట్టి అలా మనం ఒక రకంగా ఆలోచిస్తే రాముడికి కృష్ణుడికి అమ్మవారి యొక్క దివ్యత్వానికి శక్తికి ఏమాత్రం భేదం కనపడదు. ఆ భేదం చూసేవాళ్ళు ఎవరు అంటే మనకు మహాత్ములు చెప్తారు. చాలా గొప్ప పాపాలలో పాపం ఏమిటంటే శివుడిని విష్ణువుని వేరుగా చూడడం, దైవాలయందు భేదాభిప్రాయం కలిగి ఉండడం, నా దైవమే గొప్ప ఇంకొకరి దైవం తక్కువ అనేటువంటి భావన కలిగి ఉండడం ఏదైతే ఉన్నదో అది దోషం అన్నమాట. అందుకే భగవద్గీతలో స్వామి చెప్పాడు, యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవా తత్తదేవావగత్యత్వం మమ తేజోంశ సంభవం. ఓసారి నేను కాని వస్తువు ఏదీ లేదని చెప్పాడు పరమాత్మ. భాగవతంలో చెప్తారు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన. వింటే ఎవడైతే శ్రద్ధగా వింటాడో వాడికే బోధ, ఎవరైతే శ్రద్ధగా సత్సంగంలో శ్రవణం చేస్తారో వారికే జ్ఞానం అనేది అందుతుంది. అందుకని మనల్ని చెడగొట్టే వస్తువులేవి బయట నుంచి రావడంలే. అమ్మవారి లలితా సహస్రనామాల్లో మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అమ్మవారి యొక్క నామాల్లో ఉంటుంది. అమ్మవారి చేతిలో చెరుకుగడ ఉంటుందటండి. ఆ చెరుకుగడ దేనికి సంకేతమట? మన మనస్సుకు సంకేతం అండి. ఇక్షు అంటే చెరుకు, మనోరూపేక్షు కోదండ అమ్మవారి చేతిలో చెరుకు గడ ఉంటుంది. ఈ చెరుకు గడకు ఉండేటువంటి లక్షణం ఏమిటంటే
దానిని మనం భూమిలో పాతి పెడితే ఎక్కడెక్కడ కణుపు ఉంటుందో అక్కడక్కడి నుంచి ఒక మొలక వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఒక చెరుకు గడ తయారైపోతుంది. మళ్ళీ దాన్ని ఖండించి మనం ఇంకో చోట పాతితే మళ్ళీ అందులో నుంచి ఎన్నో కణుపులు కలిగినటువంటి గడని పుట్టించగలిగిన సామర్థ్యం ఆ చెరుక్కుంటుంది. అలాగే మన మనస్సుకి కూడా ఈ సంకల్పం ఎంతటితో పోతోందనుకోవడానికి వీల్లేదండి. ఇది పూర్తయిపోగానే ఇంకోటి, ఇది పూర్తయిపోగానే ఇంకోటి, కోరికల పరంపరకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలే కానీ జీవితాంతం కోరికలు పుడతానే ఉంటాయి. ఆఖరికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఒంటి మీదకి వస్తున్నా ఏం తాతయ్య పెళ్లి చేసుకుంటావా అంటే నాకెవరిస్తారంటాడే కానీ నాకెందుకు అనడు. ఇది పెద్ద విచిత్రం. నాకెందుకు అనడండి, నాకెవరు ఇస్తారంటే ఇంకా ఈ వయసులో ఇస్తే చేసుకుందామని బుద్ధి అన్నమాట వెనకాతల. అంటే కోరికలు అనేటువంటి వాటికి తావుకి ఇక అవకాశం అనేటువంటిది త్రెంచుకోవడానికి అవకాశం లేదు. మరి ఎవరి చేతికి అప్పగిస్తే ఈ కోరికలు అనేటువంటి పరంపర తగ్గుతోంది అంటే అమ్మవారి చేతిలో పెట్టండి మీ మనస్సుని. అక్కడ అమ్మవారికి చెరుకు గడ ఇవ్వండి అంటే ప్రతి వాళ్ళు ఇంత గడలు తీసుకువెళ్ళి అమ్మవారి చేతిలో పెట్టేస్తారు. కానీ వసిన్యాది వాగ్దేవతలు ఏమన్నారంటే అయ్యా మీ మనస్సు అనే చెరుకు గడని అమ్మకి ఇవ్వండి అన్నారు. ఇస్తే ఏమవుతుంది, ఈ కోరికలు అనేటువంటి ఈ గడలు ఇంకా పెరగకుండా అమ్మ చేస్తోందన్నమాట. మరి ఈ చెరుకు గడలో పుట్టేటువంటి ఈ కణుపులు దేనికి సంకేతాలు అన్నారు? పంచతన్మాత్ర సాయకములు అంటే బాణాలు. పంచతన్మాత్రలు బాణాలటండి. ఏమిటా పంచతన్మాత్రలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ఈ 5 ఉంటాయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ 5 ఉంటాయి. పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనోబుద్ధి చిత్తహంకారాలు 4, ఈ 24 తత్వాలే ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా. ఇవి మళ్ళీ విభజించుకుంటూ వెళితే 24 4లు 96 తత్వాలుగా మనకు వేదాంతంలో చెప్పారు. కాబట్టి అమ్మవారికి మన మనస్సును అప్పచెప్పడం అంటే అర్థం ఏమిటి అంటే కోరికల్ని రహితం చేసుకునేటువంటి బుద్ధిని కలిగించమని. ఈ జీవితానికి ఇది చాలమ్మా, ఇప్పటికి ఎన్నో జన్మలెత్తాను, 84 లక్షల జీవరాశులు అన్నారు కదా, 83,99,999 జన్మలు ఇప్పటికి పూర్తయిపోయాయి. కనీసం ఈ జన్మలోనైనా నీ దివ్యచరణ అరవిందముల దగ్గర సేవను అనుగ్రహించమ్మా, ఈ జన్మే మా కడసారి జన్మయ్యే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మనం అమ్మవారిని వేడుకోవాలి. ఎందుకంటే కోరిక, మనస్సులో సంకల్పం అనేటువంటిది పెద్ద వాళ్ళను కూడా వదలలేదండి. మనకే కాదు కోరికలు, ఆఖరికి బ్రహ్మ యొక్క జ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని బయలుదేరిన విశ్వామిత్రుని కూడా వదిలిపెట్టలేదు కోరికలు. ఆఖరికి ఆయన చాలా తిప్పలు పడ్డాడు విశ్వామిత్రుడు వారు. మనకు రామాయణంలో వస్తోంది విశ్వామిత్రుడు వారి చరిత్రలో. ఆయన మేనక దగ్గర ఓడిపోయాడు, రంభ దగ్గర ఓడిపోయాడు, త్రిశంకు దగ్గర ఓడిపోయాడు, సునసేపుడి దగ్గర కొడుకులకే శాపం ఇచ్చి క్రోధాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. ఇన్ని సందర్భాలలో బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసిన విశ్వామిత్రుడంతటి వాడే అనేక సందర్భాల్లో ఆయన ఒక్కొక్క చోట ఓడిపోవడం జరిగింది. ఈ ఓడిపోవడంలో ఏం చేశాడు? ఆయన దిక్కులు మార్చుకున్నాడు. తూర్పును వెళ్ళాడు, ఒక ఉపద్రవం వచ్చింది. పడమర వెళ్ళాడు, ఒక ఉపద్రవం వచ్చింది. ఉత్తరం వెళ్ళాడు, ఒక ఉపద్రవం వచ్చింది. దక్షిణం వెళ్ళాడు, ఒక ఉపద్రవం వచ్చింది. దిక్కులు మార్చుకున్నాడే కానీ దిక్కుమాలిన బుద్ధిని మార్చుకోలేదు. మానవుడికి దిక్కులు మార్చుకుంటే కాదండి ప్రయోజనం, దిక్కుమాలినది బుద్ధి. కాబట్టి దిక్కుమాలిన బుద్ధిని పరమాత్మ వైపు ప్రవేశపెడితే, అందుకనే మనకు ప్రహ్లాదుడు ఏం చెప్పాడు? పురుషోత్తముని మీది బుద్ధి అన్నాడు ఆయన. ఏ బుద్ధి? నిజమైన బుద్ధి పురుషోత్తముడి మీద పెట్టబడినటువంటి బుద్ధి అన్నమాట. అలాగే వ్యాసుడికి కూడా నిన్న ఒక రోజున ఒక సంకల్పం కలిగింది. ఎందుకంటే నిన్న మనం చెప్పుకున్నాం, చూచే దృశ్యాలు, వినేటువంటి వినికిడి, మాట్లాడేటువంటి మాటలు, నడవడిక, మనం ఏ ప్రదేశానికి వెడుతున్నాం, చేతులతో ఏ కార్యం చేస్తున్నాం, వీటి ద్వారానే మనకు పాపం కానీ పుణ్యం కానీ సంక్రమిస్తుంది. దీనిలో అనుషంగిక పుణ్యం ఉంది, ప్రాసంగిక పుణ్యం ఉంది, యాదృచ్ఛిక పుణ్యం ఉంది. ఇవన్నీ ఉన్నాయండి శాస్త్రాల్లో. అనుషంగిక పుణ్యం అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక ద్వయస్తంభం ఉంటుంది దేవాలయంలో. మనం దేవాలయానికి దగ్గరలో మన ఇల్లు ఉంది, మన పిల్లాడు అన్నం తినడం లేదు, ఆ అన్నం తినిపించడానికి వాడిని లోపలికి తీసుకొచ్చాం దేవాలయంలోకి. ఆ ద్వయస్తంభం దగ్గర వాడికి ఒక ముద్ద పెట్టాలని ప్రయత్నం చేశాం. వాడు అలా తిరుగుతూ వచ్చి మళ్ళీ ద్వయస్తంభం దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు భగవంతుడు పరమేశ్వరుడు ఏం ఆలోచిస్తాడు? వాడి మనవడికి అన్నం పెట్టుకోవడానికి దేవాలయానికి వచ్చినప్పటికీ కూడా వాడు అనుషంగికంగా ఒక ప్రదక్షిణ చేశాడు గనక ఆ ప్రదక్షిణ పుణ్యాన్ని వాడి ఖాతాలో రాస్తాడటండి.
దీని అనుషంగిక పుణ్యము అన్నారు. రెండవది ఏమిటి? ప్రాసంగిక పుణ్యం. ప్రాసంగిక పుణ్యం ఎలా ఉంటుంది? మీ పక్కింటి వాడు కాశీ వెళ్ళారు, వాళ్ళ కోసం ఎవరో వచ్చారు, అయ్యా ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళని అడిగారు, కాశీ వెళ్ళారండి అని మీరు చెప్పారు. ఇలాగా రోజుకి ఎవరో రావడం, మీరు కాశీ వెళ్ళారని చెప్పడం ఇలా జరిగింది అనుకోండి. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఓ పుణ్యక్షేత్రపు మాట మీ నోటి నుంచి వచ్చినందుకు కాను ప్రాసంగికంగానైనా ఇతడు ఆ పుణ్యక్షేత్రాన్ని తలచాడు కదా అని ఆ పుణ్యాన్ని అతడికి జమ చేస్తాడు. దీన్ని ప్రాసంగిక పుణ్యము అన్నారు. మరి యాదృచ్ఛిక పుణ్యం ఇదిలా ఉంటుంది అంటే, పూర్వకాలంలో ఎక్కడైనా మనం వెళ్ళేటువంటి కార్యం బాగా ఏది శీఘ్రంగా వెళ్ళాలి, వేగంగా వెళ్ళాలి, ఇక తప్పగా ఆ రోజు తప్పక వెళ్ళడానికి అవకాశం లేదు, కానీ ఆ రోజు మంచిది కాదు అని ఎవరైనా చెప్తే దేవాలయంలో నిద్ర చేసి వెళ్ళండి అంటారండి పూర్వకాలంలో. ఇప్పటికి కూడా సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ దేవాలయంలో నిద్ర చేయడానికి వెళ్ళినప్పుడు ఆ రోజునే దేవాలయంలో ఎవరో కొంతమంది ఏదో దుష్కార్యం చేయాలని ప్రవేశించారనుకోండి, అక్కడ మనం నిద్రిస్తున్నది చూచి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యో ఎవరో ఉన్నారే, మేమేదో చేద్దామని వచ్చాం, వాళ్ళు ఇక్కడ నిద్రిస్తున్నారు కదా అని వెళ్ళిపోయారనుకోండి. ఈ సంగతి మీకు తెలియదు, కానీ పరమాత్మ ఒక పుణ్యాన్ని మీకు రాస్తాడు. అంటే ఎవరో ఏదో చెయ్యాలని సంకల్పంతో వచ్చిన వారు ఇక్కడ మీరు నిద్రిస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఆ కార్యం చేయకుండా వెళ్ళారు గనక ఈ దేవాలయాన్ని మీరు సంరక్షించినటువంటి పుణ్యం, యాదృచ్ఛిక పుణ్యాన్ని మీ ఖాతాలో జమ వేస్తాడు. అందుకని దేవాలయాన్ని మనం ఎలాగైనా సందర్శించాలి. అలాగే చూచేటువంటి దృశ్యాలు గనక సాంసారికమైనవి అయితే అవి ఎన్ని తిప్పలు తెచ్చి పెడతాయో మనకు నిన్నటి రోజున దేవీ భాగవతంలో చూపించారు. వ్యాసుడు పక్షి పిల్లని చూస్తే సంసారం వచ్చింది. భాగవతంలో సౌబరీ మహాముని నీళ్లలో వెళ్ళే చేప పిల్లల్ని చూసి సంసారం చేశాడు ఆయన. కాబట్టి దృశ్యం కూడా పవిత్రమైనదై ఉండాలి. సౌబరీ మహాముని మీరు మహాభాగవతంలో వినే ఉంటారు. ఆయన ఇలా నీళ్ళలోకి వెళ్ళి ఇలా చేతిలోకి తీసుకోగానే చేప పిల్ల తన చేతిలోకి వస్తుంది. వెంటనే అయ్యో చేప పిల్ల వచ్చింది కదా అని వదిలేస్తాడు. వదిలేస్తే ఆ పిల్ల ఏం చేస్తుంది? తన తల్లుల దగ్గరికి, పెద్ద చేపల దగ్గరికి వెడుతుంది. అప్పుడు వెంటనే ఆయనలో ఏం సంకల్పం కలుగుతుంది? అయ్యో ఈ పిల్లకు కూడా తల్లిదండ్రుల మీద ఇంత అనురాగం ఉంది కదా, నేను ఎంత సమయాన్ని వృధా చేసుకున్నానో, నాకు కూడా పెళ్ళైతే బాగుండును కదా, నాకు కూడా పిల్లలుంటే బాగుండును కదా అని సౌబరీకి అలా పోయింది దృష్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రపంచంలో. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మన నడవడిక, మన ఇంద్రియాలు, మన మాట తీరు, మనం ఉండేటువంటి విధానం ఇది 10 మందికి ఆదర్శంగా ఉండాలి, కానీ అది అధిక్షేపణంగా ఉండకూడదు. ఫలానా వాళ్ళు ఇదిగో సత్సంగం చేస్తారట, కానీ లోపల ఉండేటువంటి కొన్ని బుద్ధులు పోలేదు అని ఒకళ్ళ చేత మనం అనిపించుకోకుండా ఉండాలి. అలా అనిపించుకోకుండా ఉండాలంటే మనసు ఎక్కడ జారిపోతుందో తెలుసుకోవాలి. ఎందుకంటే మనస్సు పాదరసం కంటే ఇంకా వేగంగా ఉంటుందన్నమాట. పాదరసాన్ని ఎలాగైతే మనం చేత్తో పట్టుకోలేమో మనస్సుని కూడా నిగ్రహించడం చాలా కష్టం. దాని భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడంటే, వల్ల కావడం లేదు నీ వదిలేయటం కాదు అర్జున, నిలబెట్టడానికి ప్రయత్నం చేయి, జాగ్రత్తగా ప్రయత్నం చేస్తే అది సుసాధ్యమవుతుందని భగవద్గీతలో స్వామి చెప్తాడన్నమాట. ఇలా ఎప్పుడైతే ఆయన ఆలోచించాడో అప్పుడు అక్కడికి నారదుల వారు వచ్చారు. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, మన మనస్సు సంఘటనలో పడినప్పుడు మనం పట్టుకోవలసిన పాదం ఏమిటంటే గురుపాదం. గురువు దగ్గరికి పెడితే మనకు అన్నింటికీ సమాధానం దొరుకుతుందండి. గురుగీతలో చెప్తారు, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే కేవలం ఒక మనుష్యుడిగా చూస్తున్నావేమో, 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, మా ఇంటికి వస్తే టిఫిన్ చేస్తాడు, మేమిస్తే నీళ్లు త్రాగుతాడు, మేమిస్తే బట్టలు కట్టుకుంటాడని గురువుని మనుష్య రూపంగా చూస్తున్నావేమో. గురువు అంటే ఒక రూపం కాదు అని చెప్పారు. ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన మాట. అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే. ఇన్ని జన్మల నుండి వస్తున్నటువంటి కర్మం అనేటువంటి బంధం అనేది ఎంత గాఢంగా ఉన్నదో అలాంటి ఆ గాఢమైనటువంటి కర్మబంధాన్ని తొలగించగలిగిన వాడు గురుదేవులు. ఆయన జ్ఞానానల ప్రభావేన, జ్ఞానం అనే అగ్ని చేత వెలిగిపోతూ ఉంటాడటండి. అనలము అంటే అగ్ని, జ్ఞానాగ్ని చేత వెలిగిపోతూ ఉంటాడు. భగవద్గీతలో స్వామి ఏం చెప్పాడు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి తమాహు పండితాంబుద. ఎవరు పండితుడు? పండితుడు అంటే పురాణం చెప్పేవారా? పండితులు అంటే బయట ఉండేటువంటి వ్యవహారిక జ్ఞానం కలిగిన వారా అంటే కాదని చెప్పారు. ఎవరు? భగవానుడైన కృష్ణుడు. ఎవరైతే జ్ఞానం అనే అగ్ని చేత వాళ్ళ కర్మల్ని కాల్చుకుంటారో, దాన్ని నుసి చేస్తారో వాళ్ళు నిజమైన పండితులు అని చెప్పారు.
పండితాంబుద అని చెప్పారు స్వామివారు. కాబట్టి అక్కడ నైరాస్యం ఆవరించినప్పుడు నారదుల వారు వచ్చారే. అప్పుడు వెంటనే నారదుల వారు అడిగారు, ఏమయ్యా ఎందుకు అలా విచారంతో ఉన్నావు? లోకంలో సామాన్యమైన వాడు దుఃఖపడుతున్నాడంటే కారణం ఉంటుంది వ్యాస భగవాన్, మరి నువ్వు దుఃఖపడుతున్నావు కారణం ఏమిటి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నారద మహర్షి, మీకు తెలియంది లోకంలో ఏమీ లేదు, అపుత్రస్య గతిర్నాస్తి అనే మాట మీరు విన్నారా లేదా అన్నారు. చూడండి, చాలామంది ఈ మాట పట్టుకొని సంతానం లేకపోతే బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో పురుష సంతానం లేకపోతే బాధపడేవాళ్ళు కోకొలలుగా ఉన్నారు. సంతానం కలగకపోతే బాధపడేవాళ్ళు ఒక ఎత్తు, కలిగిన వాడు స్త్రీమూర్తి సంతానం అనుకోండి, అయ్యో నాకు పురుషుడు లేడే మగపిల్లాడు లేడే అని బాధపడేవాడు కొంతమంది ఉన్నారు. కానీ శాస్త్రంలో వేదంలో వేదాంతంలో ఏం చెప్పారంటే, అయ్యా కర్మపాలు చేసే ఈ కొడుకులు ఈ సంతానం కాదయ్యా. సంతానం అంటే అర్థం ఏమిటంటే, మానవుడు భక్తి అనే గర్భం ద్వారా జ్ఞానం అనే కొడుకును కనడమే సంతానం అన్నారు. భక్తి అనే గర్భం రావాలి, జ్ఞానం అనే కొడుకు కలగాలి. వాస్తవానికి కర్మల పాలు చేసే కొడుకులు కాదండి మన కొడుకులు. ఎవరు కొడుకులు? మనల్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు. జ్ఞానం అనేటువంటిది మనల్ని ఉద్ధరించగలదు. మీరు చూడండి, మీరు భాగవతంలో చూడండి, భీష్ముడు ఉన్నాడు, అంపశయ మీద పడి ఉన్నాడు, 58 రోజుల పాటు ఉన్నాడు ఆయన. మరి ఆయనకు సంతానం లేదు కాబట్టి కొడుకులు కలిగే అవకాశం కూడా లేదు. మరి అటువంటి ఆయన ఏమైనా ముక్తికి దూరం అయ్యాడా? ఆయనకేమైనా మోక్షం దూరం అయిందా? లేదే. అక్కడ ఏమైంది? సాక్షాత్తు నారాయణమూర్తి వచ్చి ఎదురుగా నిలబడ్డాడండి భీష్మ పితామహుల వారి దగ్గర. అయ్యా నువ్వు చెప్పు, నేను వింటాను. ధర్మరాజు అడుగుతున్నాడు, ఏ ప్రశ్నలు ధర్మరాజు అడుగుతాడో ఆ ధర్మరాజు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పమని నారాయణుడు నిలబడి భీష్ముడి ముఖస్తుగా ప్రవహించిన విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను విని ఆమోదముద్రని తెలిపి భీష్ముడికి ముక్తి కరతలామలకం చేశాడు. మరి భీష్ముడికి సంతానం లేదు కదా, మరి ఎందుకు ముక్తిని పొందాడంటే ఆయన భక్తి అనే గర్భాన్ని ధరించాడు, జ్ఞానం అనే కొడుకు పుట్టాడు. ఇది నిజమైనటువంటి పుత్రుడండి. అంతేగాని బ్రతికొండగానే పున్నామ నరకం ఎలా ఉంటుందో చూపించే కొడుకుల కంటే భక్తి మార్గంలో ప్రయాణం చేసి జ్ఞానం అనే పుత్రుణ్ణి కని హాయిగా ముక్తి పదగాములం కావడం అది శుభ్రమైనటువంటి పని అన్నమాట. ఇది ఎవ్వరికీ అడ్డు పెట్టలేదు శాస్త్రం. ఎక్కడ ముక్తి అనేటువంటిది కొడుకుల్ని కంటేనే ఉంటుంది అంటే దుర్జటి మహాకవి గారు చెప్పారు. శ్రీకాళహస్తీశ్వర శతకంలో 100 మంది కొడుకులు పుట్టారు, ధృతరాష్ట్రుడికి ఏం ఉపయోగం అని అడిగాడండి ఆయన. కొడుకులు పుట్టలేదే అని ఏడుస్తారే వీళ్ళు, కానీ ఆ కొడుకులు పుట్టలేదని ఏడవడం కంటే 100 మంది పుట్టిన ధృతరాష్ట్రుడు ఏ గతి పొందాడు గనక, పుత్రులు లేనంత మాత్రాన భీష్ముడు పోగొట్టుకున్నది ఏమి గనక, కాబట్టి మనం జ్ఞానం అనేటువంటి పుత్రుడు మనకు కలగాలి. కానీ ఇక్కడ చూడండి, అపుత్రస్య గతిర్నాస్తి. నారదుడు ఒక్కొక్కసారి అండి మన దుఃఖమే సంసారం, గుర్తుపెట్టుకోండి. దుఃఖమే సంసారం. సంసారం అంటే ఎక్కడి నుంచో వస్తుంది అనుకోకండి. మనం దుఃఖంలో ఉన్నాము అంటే, అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు, చిరం దుఃఖస్య పాపిష్టం అన్నారు. అంటే అర్థం ఏమిటంటే, పాపాల్లోకెల్లా పాపం ఏమిటంటే నిరంతరం ఏడుస్తూ ఉండడం కూడా పాపమే అన్నారే. ఎప్పుడు ఏడుస్తూ ఉండడం కూడా పాపమే. అందువల్ల మానవుడు తన యొక్క స్థితిని తాను గుర్తించాలి. నేను చిదానంద రూపం శివోహం, ఈ జ్ఞానం కలిగి ఉండాలి. నేను వచ్చిపోయే రాకపోకలు కలిగిన జీవుణ్ణి కాదు సుమా, నేను అనాదిని, నేను పరమాత్ముడికి చెందిన వాడిని, అసలు నేనే పరమాత్మ అనేటువంటి భావన కలిగి ఉండాలి. ఎప్పుడు ఆ భావన పొందగలుగుతాడు అంటే, మనకు వేదాంతంలో చెప్పారు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు, చదేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ. నిజమే, దేహో దేవాలయ ప్రోక్త, ఇది దేవాలయమే. జీవో దేవ సదాశివ, ఈ జీవుడు సదాశివుడే, దేవుడే. కానీ ఎప్పుడవుతాడు దేవుడు అంటే, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి కప్పబడిన నిర్మాల్యాన్ని తొలగించుకోగలిగితే అప్పుడు వాడు దేవుడే అవుతాడు. అంతేగాని మనలో ఉండే నిర్మాల్యం, మనలో ఉండే మురికిని తొలగించుకోకుండా నేను శివుణ్ణి అనుకుంటే అది సరైనటువంటి విషయం కాదు అన్నారు. ముందు మనలో ఉండేటువంటి మురికిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? నారదుడి ద్వారా. నారము అంటే అర్థం ఏమిటి? జ్ఞానము. దదాతి అంటే అర్థం ఏమిటి? ఇచ్చేవాడు. నారదుడు అనే పదానికి అర్థం ఏమిటంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. మనం ఎందుకంటే బయట ప్రపంచంలో నారదుడు అంటే ఏ అభిప్రాయం ఉన్నదంటే, అక్కడ మాటలు ఇక్కడ చెప్తాడని, ఏవో తగాదాలు పెడతాడని, కాని విషయాల్లో కలగజేసుకుంటాడని,
కలహాన్ని చూచి సంబరపడతాడని, ఇవన్నీ మనకు బయట ప్రపంచంలో నారదుడి గురించి ఉన్న అపప్రదలు. కానీ నారదుడు చూడండి, ఆయన వాల్మీకి గురువు, సాక్షాత్తు వ్యాస భగవానుడికి గురువు. ఆయన గర్భంలోనే ఉన్నటువంటి పిల్లవాడికి భగవతత్వాన్ని వినిపింపజేసి అద్భుతమైనటువంటి ఒక గొప్ప భాగవతోత్తముడిగా నిలబెట్టిన ప్రహ్లాదుడికి గురువు అండి ఎవరు? నారద మహర్షి. 4-5 ఏళ్ల పిల్లాడు తండ్రి తొడనెక్కాలని ప్రయత్నం చేసి అడవుల పాలై వెళ్ళిపోతుంటే అలాంటి వాడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశం చేసి భగవంతుడిని పొందే మార్గాన్ని చెప్పి చిన్నప్పుడే అతడిలో భక్తి బీజాలు నాటినటువంటి ఒక గొప్ప భాగవతోత్తముడైన ధ్రువుడికి గురువు నారదుల వారు. అంటే ఆ స్థాయిలో ఉంటాడు నారదుడు. మనం ఏం చేశామంటే నారదుడు అనగానే మనకుండే కలహాల కాపురాన్ని ఆయనకి తగిలించేశాం. ఆయన కూడా ఒకడు ఉంటే బాగుంటుంది కదా, పురాణాల్లో చెప్పుకోవడానికి నారదుడు అనేవాడు ఒకడు ఉంటాడు అనే ఉద్దేశంతో మనం మనకుండే జాడ్యాన్ని ఆయనకి అంటించేశాం. వాస్తవానికి నారదుడు అంటే ఆయన జ్ఞానాన్ని అందించేవాడు. ఎంత గొప్ప జ్ఞానుల్ని తయారు చేశాడు మహానుభావుడు. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, శుకశౌనక, భీష్మదల్భ్యాన్ అంటూ పరమ భాగవతోత్తముల స్మరణలో ప్రహ్లాదుడికి గురువైనటువంటి నారదుల వారు ప్రహ్లాదుడి తరువాత స్థానాన్ని ఆక్రమించాడు ఆయన. అలాంటి నారదుల వారితో అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు నా కోరికకి ఎవరిని ఆరాధించాలి? లోకంలో కామ్యం ఉంటేనే, కోరిక ఉంటేనే ఎవరినో ఒకళ్ళు పట్టుకోవాలండి. మన ప్రహ్లాదుల వారు కూడా కోరిక కోరతాడు. నరసింహస్వామి వారు ఆయన అవతారంలో ఒక మాట అడుగుతాడు, ఏమయ్యా ప్రహ్లాద నీకేమైనా కోరికలు ఉన్నాయా అంటే ఆయన ఒక మాట అంటాడు, ఏ కోరిక కోరకుండా ఉండే కోరిక నాకిమ్మన్నాడు ఆయన. అది కోరిక. ఏ కోరిక కోరకుండా ఉండే కోరిక. ఏదైనా కోరిక కోరామనుకోండి, తామరతంపరలాగా పుడుతూనే ఉంటాయి, ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. చనిపోయిందాకా ఈ కోరిక తీరదనమాట. కాబట్టి ఈ కోరికల వలయంలో చిక్కుకోకుండా ఉండే బుద్ధి కావాలి. ఓసారి వచ్చింది కదా కోరిక, మరి ఎవరిని ఆశ్రయించాలి అంటే అప్పుడు చెప్పారు నారదుల వారు, వ్యాస భగవాన్, నేను పూర్వంలో మా నాన్నగారు ఇదే ప్రశ్న నేను వేశాను. మా నాన్నగారిని ఎవరు మనకి సులభంగా అనుగ్రహించే దేవుడు? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మవారు అంటే మీకు కనిపించే రూపం కాదు అని ముందు గుర్తుపెట్టుకోండి. మీరు దేవీ భాగవతం వింటున్నారు అంటే మనిషిలో కదిలే శక్తి, కంటికి చూచే శక్తి, చెవికి వినే శక్తి, చేతికి కదిలే శక్తి, కాళ్లకు నడిచే శక్తి, ఏ శక్తి అంతర్లీనంగా ఉండి ఇన్ని పనులు ఒక వ్యక్తిలో చేయిస్తుందో ఆ శక్తి స్వరూపమే దేవి అని ముందు అర్థం చేసుకోండి. అంతేగాని దేవి భాగవతం అంటే అక్కడేదో అమ్మవారి ఫోటో ఉంది కదా, ఆవిడ లలితమ్మ, ఆవిడ శ్యామల, ఆవిడ లక్ష్మియ, ఆవిడ సరస్వత, ఆవిడ మహాకాళిక అనే ముందు ఆ రూపాన్ని ముందర మీరు మీ మనస్సులో సర్వదేవతలలో ఉండే శక్తి స్వరూపం అని గుర్తించండి. అప్పుడు మనకు దేవి భాగవతం బాగా అర్థమవుతుంది. బ్రహ్మలో సృష్టించేటువంటి శక్తి, విష్ణువులో ఉండేటువంటి పాలనా శక్తి, శివుడిలో ఉండేటువంటి లయం చేసేటువంటి శక్తి, బృహస్పతిలో ఉండేటువంటి బుద్ధిశక్తి, వరుణుడిలో ఉండి వర్షించే శక్తి, వాయువులో ఉండి వీచే శక్తి, ఏ అగ్నిలో ఉండి మండే శక్తి, అష్టదిక్పాలకులకు శక్తి స్వరూపమైన ఏ శక్తి అయితే అంతర్లీనంగా ఉండి వారి చేత ఆ కార్యం చేయిస్తుందో ఆ శక్తే దేవి అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని అక్కడ ఒక రూపాన్ని మాత్రం మీరు ఊహించుకోకండి. రూపంలోకి వెళ్ళిపోతే అక్కడ రూపం వస్తుంది, నామం వస్తుంది, క్రియ వస్తుంది. మళ్ళీ రూపనామ క్రియల్లో పడిపోతే మళ్ళీ మనం భాష్యంలోకి వచ్చేస్తాం. కాబట్టి అటువంటి నిజమైన అనుగ్రహ దేవత ఎవరు అని అంటే ఆయన చెప్పాడు. మా నాన్నని కూడా నేను ఇలా ప్రశ్నించాను. వాళ్ళ నాన్నగారు ఎవరండి? బ్రహ్మదేవుడు. ఆయనకు బ్రహ్మమానస పుత్రుడు అన్నమాట నారదుల వారు. అటువంటి ఆయనని ఒక ప్రశ్న వేశాడు, నాన్నగారు మరి అనుగ్రహ దేవత ఎవరు, ఎవరిని పూజించాలి అంటే అప్పుడు మా నాన్నగారు ఓ రోజున విష్ణులోకానికి వెళ్ళడం జరిగింది. ఇదే సందేహం నిమిత్తం ఎవరిని మనం పూజించాలి, ఎవరిని అర్చించాలి, ఎవరిని ధ్యానించాలి అనేటువంటి విషయంతో ఆయన వెళ్ళాడు. వెడితే ఆ సమయంలో విష్ణుమూర్తి నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్నాడు. అసలు ధ్యానము అంటే అర్థం ఏమిటంటే, మహాత్ములు చెప్పినటువంటి అర్థం ఏమిటంటే ధీ యానః ఇది ధ్యానం. ధీ అంటే బుద్ధి, బుద్ధి యొక్క ప్రయాణం ధ్యానం, మన బుద్ధి యొక్క ప్రయాణం. ఎందుకంటే చాలామంది ధ్యానము అంటే ఏమనుకుంటున్నారంటే కళ్ళు మూసుకొని అలా కూర్చుంటే సరిపోతుంది, వెన్నుముక్క బాగా నిటారుగా ఉంటే సరిపోతుంది, బాగా ఎత్తైన ఆసనం కాదు, అలాగని భూమి మీద కాదు, ఒక ఆసనం వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ బాహ్యంగా చూస్తారండి.
కానీ అసలు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన బుద్ధి ఎలా ప్రయాణం చేస్తుంది, దేని గురించి ఆలోచిస్తుంది? ధ్యానానికి కూర్చోబోయేటప్పుడు అనుకుంటాం కరెక్ట్గా 5 నిమిషాలే చేయాలి, 5 నిమిషాల తర్వాత లేచి వెళ్ళిపోవాలి. మళ్ళీ 5 నిమిషాలకు మెలకు వస్తుందో రాదో అని అలారం పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. 5 నిమిషాలకే 9:50 కూర్చుంటే 9:55కి లేచి వెళ్ళిపోవాలి, మళ్ళీ మెలకు వస్తుందో రాదో అని వెంటనే అలారం కూడా పెట్టేసుకుంటారు. ఇంకొంతమంది ఎలా అనుకుంటారంటే లేచిన తర్వాత ఏం చేయాలి సంకల్పం చేసుకొని కూర్చుంటారు. ముందుగానే లేచిన తర్వాత పప్పు వండాలా, గోంగూర వండాలా, పులిహోర చేసుకోవాలా, అన్నం చేసుకోవాలా, ముందుగానే కూర్చుంటారు. ఇప్పుడు ఈ ధ్యానంలో కూర్చోగానే ఏం తిరుగుతుందండి? ఈ మనస్సు అంతా వంటగది చుట్టూ తిరుగుతుంది. ఏ నూనె వేయాలి, ఎంత పోపు వేయాలి, దీని చుట్టే తిరుగుతుంది. అంతేకాని అసలు మన బుద్ధి పరమాత్మ యందు ఎంతసేపు నిలబెట్టగలుగుతున్నాం? భాగవతంలో మాట చెప్తారండి, నువ్వు రోజులు తరబడి చేసేది కాదయా, సత్యమా హరినామస్మరణ ఒక్క ముహూర్త కాలము చాలు ముక్తిదమౌ నృపా అని చెప్పారు భాగవతంలో. సత్యమా హరినామస్మరణ ఎంతసేపు చేస్తావు హరినామస్మరణ అంటే, నేను నిజం చెప్తున్నాను, మనస్సు నిలబెట్టి చేయగలిగిన ఒక కొద్దిపాటి ధ్యానం కానీ కొద్దిపాటి నామం కానీ నిన్ను ముక్తి తీరాలకు చేరుస్తుంది అని చెప్పారే. అంటే పరమాత్మ యందు మనం ఎంత మనస్సు ఏకాగ్రత చేసి ఆ రూపాన్నో లేక ఒక నామాన్నో మన మనస్సులో అవతరించుకుంటున్నాం. బాక్యమైనటువంటి ప్రపంచానికి మనం లోపలికి మన అంతరంలోకి మనం ఎంత ప్రయాణం చేయగలుగుతున్నాం? మానవుడు భాష్య ప్రయాణం బ్రహ్మాండంగా చేస్తున్నాడండి. ఇక్కడి నుంచి కాశీ పోతాడు, ఇక్కడి నుంచి బదరీ పోతాడు, ఇక్కడి నుంచి శ్రీశైలం పోతాడు, ఇక్కడి నుంచి తిరుపతి పోతాడు. బాహ్య ప్రయాణం ఇంత చేయగలిగిన వ్యక్తి తన లోపలికి తాను ప్రయాణం చేయలేకపోతున్నాడు. అదే నిజమైన అజ్ఞానం. అజ్ఞానం అంటే అదే. బాహ్య ప్రయాణం ఎంత చేయగలిగిన వాడు లోపలికి చేయడలే. అందుకనే నారదుల వారు అడిగారన్నమాట ఎవరిని? బ్రహ్మగారిని. బ్రహ్మగారు ఏం చేశారు? నేను ఒకప్పుడు వైకుంఠానికి వెడితే ఆయన ధ్యానంలో ఉన్నాడయ్యా. ఎంత ధ్యానంలో ఉన్నాడంటే స్వామివారు చక్కగా ఇలా కళ్ళు మూసుకొని ఇలా 2 చేతులు ఇలా ఒళ్ళో పెట్టుకొని హాయిగా పద్మాసనంలో ఏదో అలౌకికమైన ఆనందాన్ని అనుభవిస్తున్న వాడిలాగా, లోకంలో అందరూ విష్ణుమూర్తిని ధ్యానం చేస్తారు, విష్ణుమూర్తిని పూజిస్తారు, ఆయనే ఇంకొకరిని ఆరాధిస్తున్నాడంటే ఆయన ఆరాధ్య దైవం ఇంకెంత గొప్పదై ఉంటుంది అని నేను ఆలోచించాను. అప్పుడు బ్రహ్మగారు ఆయన స్తుతించాడన్నమాట. స్వామి, మీ అనుగ్రహం వలననే కదా నేను సృష్టి చేస్తున్నాను. బ్రహ్మగారు చెప్తున్నారు విష్ణుమూర్తితో, మీ అనుగ్రహం వలననే సృష్టి చేస్తున్నాను కదా, సూర్యుడు ఉదయించడం కూడా మీ అనుగ్రహం వలననే జరుగుతుంది కదా, మీ అనుజ్ఞతోనే ఆయన అస్తమిస్తున్నాడు కదా, వాయువు వీచడం కానీ, అగ్ని మండడం కానీ, వరుణుడు వర్షించడం కానీ ఇదంతా మీ అనుగ్రహమే కదా, మరి అట్లాంటి మీరు దేనిని ధ్యానిస్తున్నారు అని అడిగారండి. మీరు దేనికి ఇలా కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నారు అని నారదుల వారిని అంటే బ్రహ్మగారు అడిగారన్నమాట. నారదుల వారితో చెప్తున్నాడు బ్రహ్మగారి విషయాలన్నీ. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా నేను సృష్టిస్తానని, ఇదిగో నువ్వు బ్రహ్మలోకంలో సృష్టి జరుగుతోంది, సత్యలోకంలో వైకుంఠవాసుడైన నారాయణుడు పరిపాలన చేస్తాడు, అలాగే కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుడు దాన్ని సంహారం చేస్తారు. లోకంలో ఏమనుకుంటారంటే బ్రహ్మ సృష్టికర్త అని, విష్ణువు స్థితికర్త అని, పరమేశ్వరుడు లయకర్త అనుకుంటారే కానీ మన ముగ్గురిని సృష్టించినటువంటి ఒక ఆదిశక్తి ఉంది సుమా అన్నారండి. ఆదిశక్తి అంటే అర్థం ఏమిటి? మూలమైనటువంటి శక్తి. అన్నింటికీ మూలంగా ఉండేటువంటి శక్తి పదార్థం ఏదైతే ఉన్నదో ఆవిడ. ఆ ఆదిశక్తి గురించి పెద్దలు చెప్పేటువంటి మాటని నువ్వెప్పుడైనా విన్నావా అని అడిగాడండి. బ్రహ్మగారిని అడుగుతున్నాడు విష్ణుమూర్తి, ఒక ఆదిశక్తి ఉంది, ఆదిశక్తి గురించి ఎప్పుడైనా నువ్వు విషయాన్ని విచారణ చేశావా అని అడిగాడు. అప్పుడు రాజస శక్తి రూపంలో నీలో ఉంటుంది ఆవిడ, సాత్విక శక్తి రూపంలో నాలో ఉంటుంది ఆవిడ, తామసిక శక్తి రూపంలో శివుడికి సహాయపడుతూ ఉంటుంది కాబట్టి మనం ఆయా పనులు చేయగలుగుతున్నాం. ఆ శక్తి తోడ్పాటు కనుక లేకపోతే మనం గుడ్డి గవ్వకు కూడా పనికిరామన్నాడండి. ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తానండి. 20 ఏళ్ల వయస్సులో మీరు ఓ మెట్టును విడిచి ఓ మెట్టు హాయిగా ఎక్కగలిగారు. 20 ఏళ్ల వయసులో మనకు మెట్లు అడ్డం రాలేదు. ఎంత బరువైనా ఈ చేతిలో ఒక బరువు, ఈ చేతిలో ఒక బరువు ఎత్తుకొని 5 అంతస్తులు కూడా ఎక్కగలిగాం. కానీ ఇప్పుడు లిఫ్ట్ లేకపోతే మనం పై అంతస్తుకు చేరలేకపోతున్నాం. అంటే ఒకప్పుడు 20 ఏళ్ల వయస్సులో మనం చేయగలిగినటువంటి పని ఇప్పుడు చేయలేకపోతున్నామంటే కారణం ఏమిటంటే దానికి మనం ఏం చెప్తున్నాం? శక్తి లేదండి అంటున్నాం. పని చేసిందే కనుక దేహం అయితే
పని చేసిందే గనక శరీరవుడు దారుడైతే మరి ఇప్పుడున్నది కూడా అతడే కదా. 20 ఏళ్ల వయసులో ఎవరున్నారో ఇప్పుడున్నవాడు కూడా వాడే. అంటే శరీరధారి చేయడం లేదు ఈ పని, లోపల అంతర్లీనంగా ఉన్న శక్తి చేస్తోంది ఆ పని. ఆ శక్తే గనక లేనినాడు ప్రతివాడు అచేతనుడు అవుతాడు, వాడు దేనికి పనికి రాకుండా పోతాడు. కాబట్టి ఆవిడ అనుగ్రహం చేతనే నేను ఈ శేషశయ్య మీద నిద్రించగలుగుతున్నాను, లక్ష్మితో విహారం చేయగలుగుతున్నాను, రాక్షస సంహారం లాంటివి కూడా ఆ శక్తి యొక్క అనుగ్రహంతోనే నేను చేయగలుగుతున్నాను. అందుకే మహాత్ములు ఏం చెప్పారంటే, దైవాధీనంతు జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం. దైవాధీనంతు జగత్సర్వం అంటే ఈ జగత్తంతా ఎవరికి ఆధీనమై ఉంటుంది? దైవానికి ఆధీనమై ఉంటుంది. ఆ దైవం దేనికి ఆధీనమై ఉంటుంది? మంత్రానికి ఆధీనమై ఉంటుంది. ఆ మంత్రం ఎవరి ఆధీనంలో ఉంటుంది? గురుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల లభిస్తుంది. అందుకే మనకి రామాయణంలో కూడా మంత్రశక్తిని గురించి అద్భుతమైనటువంటి ఒక లీల జరుగుతోందండి రామాయణంలో. ఎక్కడ? రావణ సంహారం చేసే సమయంలో రాముడు బాణాలు ప్రయోగం చేస్తుంటే, ఎన్ని బాణాలు ప్రయోగం చేసినా రావణ సంహారం జరగకపోతుంటే చింతాక్రాంతుడైన రామచంద్రమూర్తి దగ్గరగా అగస్త్య మహాముని వారు వస్తారు. అప్పుడు అగస్త్య మహామునితో అడుగుతాడన్నమాట రామచంద్రమూర్తి, అయ్యా నేను ఇన్ని బాణాలు ప్రయోగిస్తున్నాను కానీ ప్రతిదీ వ్యర్థమైపోతుంది, రావణ సంహారం చేయలేకపోతున్నానంటే అప్పుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తాడు. రామచంద్ర, ఇది మహామంత్రం, ఈ మంత్రాన్ని నువ్వు అవపోసన చెయ్యి, ఈ మంత్రాన్ని నువ్వు నిరంతరం అనుసంధానం చేసుకో, నువ్వు చక్కగా ఈ ఆదిత్య హృదయం యొక్క స్తోత్ర పారాయణం వల్ల, మంత్రజపం వల్ల రావణ సంహారం జరిగి తీరుతుంది అన్నాడండి ఆయన. అంటే ఇప్పుడు మంత్రానికి ఉండే శక్తి ఎంత గొప్పది, బీజాక్షరాల్లో ఉండేటువంటి శక్తి ఎంత గొప్పది. అంటే అక్షరబద్ధమైనటువంటి ఆ మంత్రస్వరూపిణి అయిన అమ్మ యొక్క అనుగ్రహం అదెంత గొప్పది. అందుకే వాక్కు రావాలంటే అమ్మ యొక్క అనుగ్రహం కావాలి. ఆ మంత్రాధిష్టాన దైవం యొక్క అనుగ్రహం కలకపోతే మనకు వాక్కు రాదు. కాళిదాసు గురించి ఓ చిన్న కథ ఉంటుందండి లోకంలో. ఓసారి కాళిదాసు గారు వేరే ఊరు పెడతారు. పెడితే అక్కడ భోజమహారాజు గారికి ఒక సందేహం వస్తుంది. ఆయనకు ఉదయం లేవగానే ఏదో గుర్తొస్తుందండి రాజులకి. కింద పాదం గుర్తొచ్చింది ఆయనకి. కుసుమో కుసుమోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే అని ఒక పదం గుర్తొచ్చింది ఆయనకి. వెంటనే దాని సభలో చెప్పాడు ఆయన, పండితులారా, పొద్దున లేవగానే అమ్మ అనుగ్రహంతో నాకేదో కింద ఒక పాదం గుర్తొచ్చింది, పైపాదం మటుకు పూర్తి చేయాలి. ఎవరు పైపాదాన్ని పూర్తి చేస్తారో వాళ్ళకు అక్షరానికి 1,00,000 చొప్పున బహుమతి ఇస్తాను అన్నాడు భోజమహారాజు గారు. వెంటనే ఇక్కడ కాళిదాసు ఆ రోజున ఆయన ఊళ్ళో లేకపోవడం చేత ఈ ఈ సమస్యను పూరించేవాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయారు. దాంతో అక్కడ ఇల్లు ఊడ్చే దాసి ఉంటుంది కదండి, అంతఃపురాలలో శుభ్రం చేసే దాసి ఉంటుంది, ఆవిడికి ఆశ కలిగిందండి. ఏం ఆశ కలిగింది ఆవిడికి? అక్షరానికి 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తా ఉంటున్నారు కదా, అదేదో నేను పూర్తి చేస్తే నాకు అన్ని లక్షల డబ్బులు వస్తాయి కదా అని ఈవిడేం చేసింది, ఈ కాళిదాసు గారి గుర్రపు బండిని ఎవరు నడుపుతారో ఆయన ఇంటికి వెళ్ళిందండి. ఇంట్లో వాళ్ళ ఆవిడ ఉంది, అంటే గుర్రపు బండిని నడిపే ఆయన యొక్క ఆవిడ ఉంది ఆ ఇంట్లో. వెంటనే వాళ్ళిద్దరూ స్నేహితులు కావడం చేత ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకున్నారు. ఎక్కడికి వెళ్ళారు అన్నయ్య గారు అని అడిగింది ఆవిడే. కాళిదాసు గారిని తీసుకొని ఫలానా ఊరు వెళ్ళారు అని చెప్పింది ఈవిడే. ఎప్పుడు వస్తారు అని అడిగింది. తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ప్రస్తుతానికైతే ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చేమో అన్నది ఆవిడే. దాంతో ఆయన ఏ ఊరు వెళ్ళాడో ఈవిడ గమనించి ఆ ఊరు వెళ్ళింది ఈవిడే. ఎవరండి? ఈ ఇంట్లో ఈ ఇల్లు శుభ్రం చేసి అంతఃపురంలో దాసీగా ఉండే ఆవిడే ఆ ఊరు వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఏం చేసిందంటే, వాళ్ళ చిన్న కూతురండి అందంగా పరికిణీ కట్టి మంచి జాకెట్ వేసి చక్కగా 2 జడలు వేసి ఆ జడలో మల్లెపూలు తురిమి ఆ అమ్మాయికి ఈ శ్లోకాన్ని వ్రాసిచ్చింది. ఏది క్రింద చెప్పారే, కుసుమో కుసుమోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే అని ఆ పాదాన్ని కింద వ్రాసి పంపించేసింది. ఎక్కడికి? కాళిదాసు గారు ఉండేటువంటి ఆ విడిదిని తెలుసుకొని ఆయన ఇంటి దగ్గరికి పంపించింది ఈ పిల్లని. ఈ పిల్ల అప్పుడే కాళిదాసు గారు అమ్మవారి పూజ చేసి వస్తున్నాడండి, లలిత అమ్మవారి ఆరాధన చేసి వస్తున్నాడు మహానుభావుడు. అమ్మవారి ఆరాధన చేసి బయటకు వచ్చిన ఆయనకి ఈ పిల్లలో లలితాదేవి కనపడిందండి. ఎదురుగా ఉన్నటువంటి అమ్మవారిలో అమ్మ కనపడింది ఆయనకి. కనపడి వెంటనే బాలే తవ ముఖారవిందే దృష్టమిందీవరద్వయం కుసుమో కుసుమోత్పత్తి శ్రూయతే నతు దృశ్యతే అనేశాడు ఆయన. ఇంకా ఆ కాగితం చూడలేదు, ఆ శ్లోకాన్ని చూడలేదు ఆయన, చూడకుండానే చెప్పేశాడు.
ఏమన్నాడు? బాలే తవ ముఖారవిందే దృష్టమిందీవరద్వయం. ఓ అమ్మాయి, ఇంత చక్కగా చంద్రబింబంలా ఉన్నటువంటి నీ ముఖం ఉన్నదే అమ్మా, ఆ ముఖం ఒక పుష్పం అనుకుంటే ఆ ముఖానికి ఉండేటువంటి పుష్పంలో 2 కళ్ళున్నాయి కదా, ఆ కళ్ళు కూడా ఇంకొక 2 పుష్పాల్లాగా కనిపింపజేస్తూ పువ్వులో పువ్వు పుట్టడం విన్నామే కానీ చూడలేదనుకునే వాళ్ళకి నీ ముఖాన్ని చూస్తే అందమైన ముఖపద్మంలో 2 కలువల రేకుల్లాగా ఉన్న కళ్ళు పువ్వులో పువ్వు పుట్టడం అనే దాన్ని ధ్వనింపజేస్తున్నాయి, కనిపించేలా చేస్తున్నాయమ్మా అని అమ్మ స్వరూపంగా చూశాడండి ఆ అమ్మాయిని. అంటే అమ్మవారి ఆరాధనలో ఉండే శక్తి ఏమిటంటే, ప్రపంచంలో ప్రతి స్త్రీమూర్తిలో నీకు అమ్మ కనపడుతుందని. అమ్మ లేదు అని నువ్వు అనలేవు, అమ్మ దర్శనం కాలేదని నువ్వు అనలేవు. కనిపిస్తున్న ప్రతి స్త్రీమూర్తిలో అమ్మను చూడగలిగినటువంటి శక్తి అమ్మ ప్రసాదిస్తుందన్నమాట. కాబట్టి అటువంటి అమ్మ అనుగ్రహం వల్ల ఆయన ఈ మాట చెప్పగానే ఈ అమ్మాయికి ఆ సంస్కృతం ఏమర్థమవుతోంది కనుక వెంటనే తన దగ్గర ఉన్న చీటీ తీసి ఇచ్చిందండి. వెంటనే చూశాడు ఆయన, ఏది తాను చెప్పాడో అది అందులో ఉంది. ఇది అమ్మ అనుగ్రహం కదా, ఇది అమ్మని ఆరాధించడం వల్ల కలిగిన శక్తి కదా అని వెంటనే అమ్మకు ఒక నమస్కారం చేసుకొని తను అనుకున్నటువంటి మాటలు రాసిచ్చాడు. ఇచ్చేస్తే ఈ దాసీకి ఇచ్చింది ఆవిడ. ఈ అమ్మాయి చిన్నపిల్ల తీసుకెళ్ళి దాసీకి ఇచ్చింది. ఆ దాసీ ఏం చేసింది, గుర్రబండి నడిపేవాడి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి నువ్వు ఎలాగైనా సరే ఓ 10 రోజులు వాయిదా వెయ్యి ఈ ప్రయాణాన్ని, ఈ లోపల నేను అక్కడికి చేరుకుంటాను, ఈ శ్లోకాన్ని రాజుగారి దగ్గర చదువుతాను, ఆయన అక్షరానికి 1,00,000 చొప్పున బహుమతి ఇస్తాడు, అందులో సగం నీకు ఇస్తాను అని ఆయన కాస్త మభ్యపెట్టింది. ఈయన కూడా ధనానికి ఆశపడి కాళిదాసు గారు ప్రయాణం అవుదామంటే ఆయన అంటున్నాడు, ఇప్పుడు కాదు, నాకు జ్వరంగా ఉంది, ఈరోజు నాకు సుస్థిగా ఉంది, ఈరోజు నేను బండి నడపలేను అని ఇలా వాయిదా వేస్తూ ఆయన ఇలా కాలం గడిపేస్తున్నాడు. ఈ లోపల ఆవిడ అక్కడికి వెళ్ళింది, రాజుగారి దగ్గర ఈ శ్లోకం చదివింది. వెంటనే రాజుగారు కోప్పడ్డాడు, ఇది నువ్వు రాసిన శ్లోకం కాదు, నువ్వు ఎక్కడో దొంగిలించుకొచ్చావు, ఇది ఎవరి దగ్గర రాశావో, ఎవరు ఇచ్చారో చెప్పు అంటే అప్పుడు ఆవిడ ఆ రాజుగారి ఒత్తిడి చేత ఇది కాళిదాసు గారి వారి యొక్క అనుగ్రహం, ఆయన అమ్మ యొక్క అనుగ్రహం చేత ఈ శ్లోకాన్ని అందించడం జరిగిందని చెప్తే అప్పుడు కాళిదాసు వారిని పిలిపించాడు భోజ మహారాజు గారు. పిలిపిస్తే అప్పుడు ఆయన అన్నాడు, ఏమయ్యా శ్లోకం కూడా చూడకుండా ఇంత అద్భుతంగా పైపాదాన్ని ఎలా పూర్తి చేయగలిగావంటే ఇది సరస్వతీ మాత యొక్క దివ్యానుగ్రహం, ఇది అమ్మవారిని ఆరాధించినందువల్ల నాకు కలిగినటువంటి గొప్పదైనటువంటి వాక్శక్తి అని కాళిదాసు గారు చెప్పారండి. అంటే అమ్మ యొక్క వైభవం ఇంత అని చెప్పడానికి వీల్లేదన్నమాట. ఎంత చెప్పినా సముద్రంలో నీటి బొట్టంత మాత్రమే తెలుసుకోగలుగుతాం అమ్మ గురించి. ఎందుకంటే ఆదిశక్తి యొక్క స్వరూపాన్ని ఎవరు వర్ణించగలుగుతాం చెప్పండి? లోకంలో ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన ప్రజ్ఞను మనం అంచనా వేయడానికి ఏమండి మాటలతో చెప్పలేమంటారు. ఒక వ్యక్తిలో ఉండే ప్రజ్ఞనే మనం కొలబద్ద వేయలేకపోతే ఆ వ్యక్తిలో చైతన్య రూపంగా ఉండి పలికిస్తున్న అమ్మ యొక్క శక్తిని కొలబద్దతో ఎవడు కొలవగలిగాడు గనక, ఎవరు చెప్పగలిగారు గనక అనంతమైనటువంటి ఆ దివ్య జగజ్జనని యొక్క దివ్యత్వాన్ని, అటువంటి అమ్మ ఉన్నదే, ఆ అమ్మ అనుగ్రహం వల్లే ఇదంతా చేయగలుగుతున్నాం. దానికి నారాయణుడు చెప్పాడండి, ఏమన్నాడైనా, మధుకైటములు అనేటువంటి రాక్షసులు ఉన్నారయ్యా, వాళ్లతో నేను 5,000 సంవత్సరాలు నేను యుద్ధం చేశాను అన్నాడు ఆయన. మధుకైటములు అనే వాళ్ళతో 5,000 సంవత్సరాలు యుద్ధం చేశాడట. అప్పుడు వెంటనే అసలు ఈ మధుకైటములు ఎవరు, ఆ మధుకైటములు అనేటువంటి వాళ్ళని ఎలాగా వీరు సంహారం చేయగలిగారనే విషయాన్ని గురించి మళ్ళీ అక్కడ ప్రశ్న వేశారు శౌనకాది మహామునులు. అయ్యా మీరు మంచిగానే అమ్మతత్వం చెప్తున్నారు, మరి శౌనకాది మహామునులు ఏమడిగారంటే ఈ మధుకైటముల యొక్క సంహారం ఎలా జరిగిందంటే, ఓ రోజున విష్ణుమూర్తి యోగనిద్రలో ఉండగా ఆయన చెవిలో నుంచి గులిమి పదార్థం బయటపడింది అన్నారండి. అంటే విష్ణుమూర్తి యొక్క చెవులు ఏమిటి అంటే వేదములు. వేదములలో గులిమి ఏమిటి అంటే కర్మ ప్రతిపాదితమైనటువంటి విషయాలు మాత్రమే ప్రధానంగా పట్టుకొని జ్ఞానము పొందవలసినటువంటి విషయాన్ని మానవుడు వదిలేస్తున్నాడండి. అంటే మనకి వేదం ఏం చెప్తుందంటే కర్మ సిద్ధాంతం అలాగే జ్ఞాన సిద్ధాంతం, ఇలా మనకి 2 మార్గాలు చెప్పింది. ఈ కర్మ కూడా ఎప్పుడు మోక్షం పొందుతావు అంటే కర్మయోగం కావాలి అన్నారు. కర్మయోగం ఎప్పుడవుతుంది అంటే చేస్తున్న పనిలో నాకెంత వస్తుంది, దీని ద్వారా నేను లాభం ఎంత పొందగలుగుతాను అనేటువంటి ఆ విషయ ప్రజ్ఞ లేకుండా, విషయ వాసన లేకుండా మనం నిష్కామ కర్మ చేయగలగాలి.
అంటే లభించింది ఏదైనా ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం అని మనం కార్యం చేయగలగాలి. అలా చేయగలిగితే నిష్కామ కర్మ. అంతేగాని లోకంలో మన కర్మ ఎలా ఉంటుందంటే పని చెయ్యకుండానే ఫలితాన్ని ఆశిస్తాం. పని అయితే చెయ్యం. ఎవరైనా వచ్చి అమ్మ మాకు కష్టంగా ఉంది అన్నారనుకోండి, అమ్మ లలితా సహస్రనామం పారాయణం చేసుకోండి, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అని అన్నాం అనుకోండి, వెంటనే మన నోటి నుంచి వచ్చే మాట ఏమిటంటే, ఏమండి ఎవరైనా ఈ లలితా విష్ణు పారాయణం చేసి ఎవరైనా వాళ్ళ బాధలు పోగొట్టుకున్నారా, ముందు వాళ్ళ గురించి చెప్పండి అని అడుగుతామండి. అందుకే ఉత్తరపీఠికి పుట్టింది. మనకి విష్ణు సహస్రనామం అయిపోగానే ఉత్తరపీఠిక. ఉత్తరపీఠికలో ఏముంటుంది, ఎవరెవరు ఏ వేదాంతో బ్రాహ్మణ స్యాత్, క్షత్రియో విజయీ భవేత్, వైశ్యోధన సమృద్ధ స్యాత్, శూద్ర సుఖమువాప్నుయాత్ అని మనకి ఒక బ్రాహ్మణుడు వేదపూర్వకంగా విష్ణు సహస్రనామాన్ని యజ్ఞరూపంగా అర్చిస్తే గొప్ప ఫలితాలు పొందగలుగుతాడు. వేదాంతగో బ్రాహ్మణ స్యాత్, క్షత్రియో విజయీ భవేత్, ఎవరైనా రాజులు యుద్ధంలో జయించాలనుకున్నప్పుడు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసి పెడితే అతడికి విజయం లభిస్తోంది. వైశ్యో ధన సమృద్ధ స్యాత్, ఎవరైనా వైశ్యులు అనేటువంటి వాళ్ళు ఈ విష్ణు సహస్రనామాన్ని అనుసంధానం చేస్తే ధనం బాగా సమృద్ధిగా లభిస్తోంది. ఈ 3 విధాలుగా వాడు చేసేటువంటి కార్యక్రమాన్ని విన్నా, చూచినా, చదివినా శూద్రుడు సుఖాన్ని పొందగలుగుతున్నాడు అని మనకు వేదవ్యాస భగవానుడు మనకు విష్ణు సహస్రనామ ఉత్తరపీఠికలో చెప్పారు. మనం ఏం చేస్తున్నామంటే పని చెయ్యకముందే ఫలితాన్ని ఆశిస్తామండి. అది మనలో ఉండేటువంటి ఒక అజ్ఞానం. చేయవలసింది చెయ్యాలి. అందుకే కర్మ చేయడం కూడా ఒక యోగం అన్నాడు భగవద్గీతలో. కర్మ చేయడం కూడా ఒక యోగం. ఎలా చెయ్యాలో తెలుసుకొని చేస్తే అది యోగం అవుతుంది, లేకపోతే కర్మ బంధనం అవుతుందన్నమాట. అందుకనే ఈ కర్మ సిద్ధాంతము చాలామంది దీన్నే పట్టుకుంటారే కానీ జ్ఞానం దగ్గరికి అందరూ రాలేరండి. మలయాళ స్వాముల వారు ఒక ప్రశ్న వేశారు. ఏ ప్రశ్నో తెలుసునా? మీరు ఇంట్లో ఈగలు చూస్తుంటారు కదండి, ఈగలు. ఈ ఈగలు ఎక్కడెక్కడ వాళ్తాయి? మంచి మధుర పదార్థం మీద వాళ్తాయి, అశుద్ధం మీద వాలతాయి. పొరపాటున మనం ఈ నోటిలో కళ్ళె ఏర్పడితే ఆ కళ్ళెని పొరపాటున మనం బయటికి విసర్జిస్తే ఆ జిగురు పదార్థం మీద కూడా వాలతాయి, మనం తినే భోజనం మీద వ్రాలతాయి. ఇన్ని చోట్ల వాలేటువంటి ఈగలు ఒక్క చోట వాలవన్నారు. ఎక్కడ వాలవు? నిప్పు మీద వాలవన్నారు మలయాళ స్వాముల వారు. ఇన్ని చోట వాలేటువంటి ఈగ నిప్పు మీద ఎందుకు వాలదు అంటే అక్కడ వాలితే అది చస్తుంది గనక అన్నారు. అలాగే ఈ మనస్సు కూడా విషయాల మీద, వ్యక్తుల మీద, బయట వస్తువుల మీద, బయట ప్రపంచం మీద, బయట ఇరుగు పొరుగు విషయాల మీద బ్రహ్మాండంగా వాలుతుందండి ఈగ వాలినట్టు. కానీ సత్సంగం దగ్గర వాలాలంటే దానికి కష్టం. ఎందుకంటే సత్సంగం దగ్గర వాలితే అది చస్తుంది కనుక మనస్సు చచ్చిపోతుంది. ఈ మనస్సు అన్నింటిలో బాగా ఊరిపోతుందే కానీ సత్సంగం దగ్గరికి రారు. ఏమండి కడపలో ఎంతమంది జనం ఉన్నారు? కడప అంతా ఇక్కడికి వస్తే రాజరాజేశ్వరి దేవాలయం పడుతుందా చెప్పండి? మలయాళ స్వామి వారు చెప్తారన్నమాట, నాయన సంతలో బాగా కోలాహలంగా ఉంటుంది కానీ వజ్రాల మార్కెట్లో కోలాహలం ఉండదన్నాడు ఆయన. చేపల మార్కెట్లో కోలాహలం ఉంటుంది, మంచి కూరగాయల వ్యాపారాల దగ్గర కోలాహలం ఉంటుంది, కానీ డైమండ్ వ్యాపారాల దగ్గర కోలాహలం ఉంటుందా చెప్పండి? డైమండ్ దగ్గరికి ఎవడో పోతాడు, ఏ నూటికో కోటికో ఏ ఒక్కడో పోయి ఒకడు తెచ్చుకుంటాడు, జీవితాంతం వాడు దాన్ని దాచుకుంటాడు. అలాగే సత్సంగం కూడా డైమండ్ వ్యాపారం లాంటిది అన్నారండి మలయాళ స్వాములు వారు. అందరూ చేయలేరు. బయట వ్యాపారాలు అందరూ చేస్తారు. కూరగాయలు అమ్ముతారు, బంగారం అమ్ముతారు, వెండి అమ్ముతారు, స్టీల్ అమ్ముతారు, ఫర్నిచర్లు అమ్ముతారు, ప్లాస్టిక్ అమ్ముతారు. ఈ వ్యాపారం అందరూ చేస్తారు, కానీ డైమండ్ వ్యాపారం అందరూ చేయలేరు. అందుకని ప్రపంచంలో అన్నింటి దగ్గర వాలతారు కానీ ఈ సత్సంగం దగ్గర వాలలేరు. కారణం ఏంటంటే మనస్సు చచ్చిపోతుందని భయం. మళ్ళీ మనస్సు చచ్చిందనుకోండి బయట వ్యాపారానికి పనికిరాదు అది. భట్ట తుకారాం గారు పాండురంగడి మీద మనస్సు నిలిపాడండి. ఏమాత్రం బట్టల వ్యాపారం చేశాడు మహానుభావుడు చెప్పండి? ఎవరైనా చినిగిపోయిన వస్త్రం కలిగిన వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి దానం ఇచ్చాడు. అయ్యా ఈ చీర పండరీపురంలో నేను 100కే కొన్నాను అంటే, లేదమ్మా ఇది 200 నాకే పడిందమ్మా అంటే, అబద్ధం చెప్తానా? పాండురంగడి మీద ఒట్టేసి చెప్తున్నా 100 రూపాయలు కొన్నామంటే, పాపం ఆయన భక్తుడు కాబట్టి నిజమేనమ్మా మీరు పాండురంగడి మీద ఒట్టేసి అంత పెద్ద ఒట్టు ఎందుకు గనక ఆ 100కే తీసుకోండి అన్నాడు ఆయన కూడా. ఎందుకంటే భక్తుడు వ్యాపారం చేయలేడు, భక్తుడు బాహ్య ప్రపంచంలో సంచరించలేడు. ఎందుకంటే కనిపిస్తుందంతా భగవంతుడే అయినప్పుడు వేరే దాన్ని ఎలా చూడగలుగుతాడు నిజమైనటువంటి భక్తుడైనటువంటి వాడు? ఆ స్థితిలో మనస్సు నిలబడాలి అంటే మనకు అమ్మతత్వం అర్థం కావాలి.
ఆ దివ్యత్వం అర్థమైతే, అమ్మ యొక్క ప్రేమలో ఉండే గొప్పదనం మనం అర్థం చేసుకోగలిగితే, ఇంకా ఆవిడ చరణాన్ని తప్ప ఇంక దేని పట్టుకుంటాడండి మానవుడు? ఆవిడ వాంఛితార్థప్రదాయిని, అమ్మవారి యొక్క నామాల్లో ఉంటుందండి వాంఛితార్థప్రదాయిని. అంటే నీవు ఏవి కోరుకుంటావో ధర్మ విరుద్ధము కాని కోరికలన్నీ తీరుస్తుంది అమ్మ. మళ్ళీ అక్కడ ధర్మం పెడుతుంది. మళ్ళీ ఒకవేళ నీకు దుఃఖాన్ని కలిగించేది కనుక అయితే ఆ కోరికని నీ మనస్సులో లేకుండా చేస్తోంది అమ్మ. నీకు అడ్డు కలిగేటువంటి ప్రతి దాన్ని తొలగిస్తోంది అమ్మ. అందుకని ఆ 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడండి ఎవరు? ఈ నారాయణమూర్తి. ఎవరితో చేశాడు? తన చెవిలో నుంచి పుట్టినటువంటి, గులిమిలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు మధువు, కైటబుడు అనేవాళ్ళు. నేను మనం చెప్పుకున్నాం కదా, మధు కైటబులు ఎవరి స్వరూపం? అహంకార మమకారాల యొక్క స్వరూపం. ఇప్పుడు వీళ్ళేం చేశారండి? బ్రహ్మ మీదకు దాడికి వచ్చారు. బ్రహ్మని ఆధిక్యాన్ని అధికరించమని కోరుకున్నారు వాళ్ళు. ఏది? మేము గొప్పవాళ్ళమని మీరు ఒప్పుకోవాలి అన్నారు. ఈ లోపల నారాయణుడు కనిపించాడు. నారాయణుడిని కూడా మించి వాళ్ళు, మేము నీకంటే ముందొచ్చిన వాళ్ళం, నువ్వు మా తరువాత వచ్చిన వాడవి అని ఇలాగ ప్రేలాపనలు మాట్లాడడం మొదలుపెట్టారు ఈ మధుకైటవులు. దాంతో వాళ్ళు ఒక విషయానికి వచ్చారు. ఏది? అయ్యా మీరిద్దరూ యుద్ధానికి వచ్చారు కనుక, నేను తపస్సు చేస్తున్నాను కనుక ఒకరి తరువాత ఒకరు యుద్ధం చేయండి. మధుకైటవులు కలిసి పోరాడారు కొంతసేపు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి పోరాడారు చాలాసేపు. ఇలాగా ఎంతకు తేలకపోవడంతో ఈ బ్రహ్మగారు విష్ణుమూర్తిని లేపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని లేపడానికి ప్రయత్నం చేసి అమ్మవారిని స్తుతిస్తాడండి. నారాయణమూర్తిని లేపడానికి బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు మధుకైటవుల యొక్క వృత్తాంతంలో. అప్పుడు ఆయన స్తుతిస్తాడు. అమ్మా, ఇంతటి విష్ణువుని కూడా నిద్రకు వివసురాన్ని చేశావంటే నువ్వు ఎంత గొప్ప దేవతవో కదా అని ఆవిడ్ని స్తుతిస్తే అప్పుడు విష్ణుమూర్తి ఒళ్ళు విరుచుకుంటాడు. ఆయన ముఖంలో నుంచి, ఆయన ఈ హృదయ భాగంలో నుంచి, ఆయన బాహువులలో నుంచి నిద్రాదేవత బయటికి వచ్చి నిలబడుతోంది అంటారు భాగవతంలో, దేవి భాగవతంలో. మనం కూడా చూడండి, నిద్రలో నుంచి లేవగానే మనం చేసే పని ఏమిటంటే ముందుగా ఆవులిస్తాం, లేకపోతే ఒళ్ళుని ఇలా బాహువుల్ని రెండు వెనుక పిరిచి ఈ రొమ్ముని బాగా ఎదురుగా వచ్చేలాగా ఇలా విరుచుకుంటాం. అందులో నుంచి ఈ నిద్రాశక్తి బయటకు వస్తుందన్నమాట. ఈ నిద్రాశక్తి బయటకు వచ్చి అలా నిలబడ్డ తరువాత విష్ణుమూర్తి లేచిన తరువాత బ్రహ్మగారిని ఇబ్బంది పెడుతున్న మధుకైటవుల్ని చూసి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఉపక్రమించినప్పుడు వీళ్ళిద్దరూ నారాయణుడితో మాట్లాడతారు. అయ్యా, ఇలా మిమ్మల్ని మీతో యుద్ధం చేయడం, మీ ఇద్దరిని మమ్మల్ని పీచమడించడం మాకు పెద్ద గొప్ప విశేషం కాదు. ఇతడెవరో బ్రహ్మ అంటున్నాడు, 4 తలలతో ఉన్నానంటున్నాడు, నువ్వేమో 4 చేతులతో విష్ణువుగా కనబడుతూ నేను మొదటివాడిని అంటున్నావు. అసలు మేమే మొదటి వాళ్ళం, మీరే తరువాతి వాళ్ళు. మీ బలాబలాలు మాకు తెలియాలంటే మాతో యుద్ధం చేయండి అని మధుకైటవులు పురికొల్పుతూ ఉన్న సందర్భంలో ఆ సమయంలో విష్ణుమూర్తికే బాధేసిందండి. ఈ 5000 సంవత్సరాల పాటు వాళ్లతో యుద్ధం చేస్తే అప్పుడు ఏ జగజ్జనని యొక్క దివ్యానుగ్రహంతో తాను ఇంత నిద్రని పొంది ఉన్నాడో, తననే నిద్రకు వశం చేసిన దేవత అక్కడ నిలబడి ఆకాశంలో ఈ దృశ్యమంతా చూస్తుందో ఆ అమ్మకు నమస్కారం చేశాడు. అమ్మా, నేను చేసిన పొరపాటు ఏమిటంటే నిన్ను గుర్తించకపోవడం. లోకంలో ఏదైనా సరే మన శక్తికి మించి ఏ పని చేయకూడదు. లోకంలో శక్తి ఆధారితంతోనే ఈ ప్రపంచమంతా నిలబడింది. బాగా గమనిస్తే ఏదో ఒక శక్తి లేకపోతే ఈ కార్యక్రమాలు జరగవు. ఒక్కసారి మనం ఆలోచించండి, మన విధానం ఆలోచించండి. విద్యాప్రకాశానందగిరి స్వామి వారు చెప్పేవారు ఒక మాట. చాలామంది తమ ఆస్తులు, అంతస్తులు, తమకుండేటువంటి కొంత వైభవాన్ని చూచి మా అంతటి వాళ్ళు లేరు, మేమే శక్తివంతులు అని విర్రవీగుతుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్క విషయం ఆలోచించండి అన్నారు విద్యాప్రకాశానంద స్వామి వారు. ఏం ఆలోచించమన్నారు? అసలు ప్రపంచం ఎంతదో, ప్రపంచంలో మీరుండే భారతదేశం ఎంత, భారతదేశంలో మీరుండే ఆంధ్రప్రదేశ్ ఎంత, మీ ఆంధ్రప్రదేశ్లో మీ జిల్లా ఎంత, మీ జిల్లాలో మీరుండే ఇల్లు ఎంత, మీ ఇంట్లో మీరుండే బెడ్రూమ్ ఎంత, ఒక్కసారి విచారణ చేయండి. అప్పుడు మీ యొక్క అల్పత్వం ఏమిటో తెలుస్తుందన్నాడు ఆయన. మనమేమనుకుంటున్నామంటే మనకున్న ఈ కొద్దిపాటి దానికే విర్రవీగడం బాగా అలవాటైపోయి నా అంతటి వాడు లేడు, నాకంటే గొప్పవాడు లేడనేటువంటి భావన మనం పొందుతున్నాం. అదే మధుకైటవులు పొందారు. విచిత్రం ఏమిటంటే విష్ణువు గులిమిలో నుంచి వచ్చిన వాళ్ళే విష్ణువుని ఎదిరించారే. మనం భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకంలోకి వచ్చి ఆ భగవంతుడిని మించి మనం మాట్లాడుతున్నాం.
ఒక శక్తిని మనం ఎదిరించి మాట్లాడుతున్నాం కాబట్టి అది ఎంతటి అధమాధమ స్థాయికి తీసుకువెడుతోందో మధుకైటబుల వృత్తాంతం అనేటువంటి నిదర్శనం. అప్పుడు అమ్మని ప్రార్థించాడు ఆయన, నన్ను నిద్రలో ముంచిన ఓ యోగనిద్రాదేవి. ఆయన నిద్ర కూడా యోగనిద్ర అని పేరు. మనలాంటి నిద్ర కాదండి అది. పరమాత్మే కనుక శాశ్వతంగా నిద్రపోతే మనం ఎవ్వరం ఒక్కళ్ళ ఉండం ఇక్కడ. ఆయన పొందేటువంటి నిద్ర యోగ నిద్ర. ఆ యోగ నిద్రలో ఎవరైతే తననిలాగా ఉంచారో ఆ అమ్మని వేడుకున్నారు. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఈ వరం అనేటువంటి దాన్ని ఒకదాన్ని పొందారు. అమ్మ యొక్క దివ్యమైనటువంటి వరం వల్లే వాళ్ళు ఇక్కడ ఇంత బీభత్సాన్ని సృష్టించగలుగుతున్నారు. మానవుడు ఏం చేస్తున్నాడంటే అమ్మ ఇచ్చిన శక్తితో అమ్మనే అపహాస్యం చేస్తున్నాడే. లోకంలో ప్రకృతిని దేవతలా చూడడం వేరు, స్త్రీమూర్తిని భోగ వస్తువులా చూడడం వేరు. రామాయణంలో ఈ రహస్యం చెప్పారండి. సుందరకాండలో ఆంజనేయుడు అమ్మవారిని ఏ దృష్టితో చూశాడు, రావణాసురుడు ఏ దృష్టితో చూశాడు. రావణాసురుడు స్త్రీ దృష్టితో చూశాడు, భోగ వస్తువుగా చూశాడు అమ్మవారిని. అందువల్ల వాడు నాశనమైపోయాడు. ఇదే అమ్మవారు ఆంజనేయుడికి కనిపిస్తే ఆయన ఎలా చూచాడు? తనకి ప్రాణమిచ్చే తల్లి, ఆశ్రిత కల్పవల్లి, జగన్మాత, రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు, జగజ్జనని, ఈవిడ లేకపోతే లోకం లేదు అనే దృష్టితో అమ్మను చూచాడు. కాబట్టి ఆంజనేయుడు అమ్మలో అమ్మతనాన్ని గుర్తెరిగి తనకు తాను బిడ్డగా ఆవిడికి దాసుడయ్యాడు. ఎవరు? ఆంజనేయుడు. దాసుడైన వాడు దైవం అయ్యాడు. మరి రావణాసురుడు ఎందుకు నాశనం అయ్యాడు అంటే భోగ వస్తువుగా చూచాడు. కాబట్టి ఈ మధుకైటబులు కూడా నీ వరంతోనే ఇంత పెచ్చుమీరిపోతున్నారమ్మా. నీవు గనక ఉపేక్షిస్తే ఇక వీళ్ళు నన్ను తినేస్తారు. నీ బిడ్డని కాపాడుకోవడం నీ ధర్మం కాదా? ఎవరు కాపాడుతారమ్మా లోకంలో? తల్లికి మించినటువంటి రక్షణ ఓ బిడ్డకి ఎక్కడ లభిస్తుంది? మనకి తల్లి ప్రేమ గురించి మేము చిన్నప్పుడు ఇలాగా టీటీడీ కార్యక్రమాలకి, శుభప్రదానికి వాటికి వెళ్ళినప్పుడు తల్లి ప్రేమ గురించి ఒక చిన్న లెసన్ చెప్పారండి. దానిలో ఒక పిల్లాడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. వెళుతుంటే వాళ్ళ అమ్మగారు అటండి పిల్లాడు బయటికి వెళ్ళగానే మబ్బు వైపు చూసేదటండి. మబ్బు వైపు చూసేదట. ఆ మబ్బు బాగా ఎండగా ఉందనుకోండి, ఈవిడ గొడుగు పట్టుకెళ్ళేదటండి. బాగా వర్షం వచ్చేట్టుగా ఉంటే గొడుగు పట్టుకెళ్ళేదటండి. ఎండ బాగా కాస్తున్నా, బాగా వర్షం వచ్చేట్టున్నా ఈ పిల్లవాడికి గొడుగు పట్టడానికి వెళుతూ ఉండేదట వాళ్ళమ్మ. అయితే ఓ రోజున వాళ్ళమ్మ కట్టండి గుడ్డి కన్నట్టండి, ఒక కన్ను లేదు. అందుకని పిల్లాన్ని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ఉన్న స్నేహితులు ఒరే మీ గుడ్డమ్మ వచ్చింది, మీ గుడ్డమ్మ వచ్చింది అని ఇలాగ ఏసడిస్తూ ఉంటే పాపం వాడికి ఎదిగే కొద్దీ ఒక భావన ఏర్పడింది. మా అమ్మ గుడ్డితనాన్ని మా స్నేహితులు ఇలాగ ఆటపట్టిస్తున్నారు కాబట్టి వాళ్ళ అమ్మతో ఇంటికి వచ్చి చెప్పేవాడు, అమ్మ నువ్వు ఎప్పుడు గొడుగు పట్టుకు రాకు, మా స్నేహితులు బాగా ఎగతాళి చేస్తున్నారు, నీ ఇలా గుడ్డివాడికి తల్లి నా తల్లి గుడ్డిది అంటే నాకు లోకంలో పరువు తక్కువగా అనిపిస్తోంది, నువ్వెప్పుడు రాకమ్మా అని చెప్తే ఆవిడ నవ్వి ఊరుకునేది. మళ్ళీ ఎప్పుట్లాగానే గొడుగు పట్టుకెళ్తూ ఉండేది. కొంతకాలానికి ఆ పిల్లాడికి ఉద్యోగం వచ్చింది, గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాడు. ఏ రోజు తన ఊరికి రావాలని తాను అనుకోలేదు. ఎందుకంటే తన గుడ్డి తల్లికి కొడుకు ఇతడు అని లోకం ఎక్కడ ఏసడిస్తుందోనని కనీసం తల్లిని చూడడానికి కూడా రాలేదండి ఆ పిల్లాడు. ఉన్నతమైన ఉద్యోగం, బాగా డబ్బులు ఇస్తూ ఉండేవాడు, ఆ ఊళ్ళో వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. ఆవిడకి కావలసిన డబ్బులన్నీ కూడా దీని ద్వారా ఆవిడ అవసరాలు తీర్చుకుంటూ ఉండేది. కొంతకాలానికి ఆవిడకి అంత్యకాలం వచ్చిందండి. అంటే ఇక ఆవిడ శరీరం విడిచేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ అతడికి లెటర్ రాశారు, అయ్యా మీ తల్లి అవసాన కాలంలో ఉంది, ఇప్పుడన్నా రాకపోతే నీకు ఈ మాతృమూర్తిని చూసుకునే అవకాశం లేదు, కనీసం అంత పెద్ద చదువులు చదివావు కదా, మాతృదేవో భవ అని వేదం చెప్పిన మాటలు కూడా నీకు తెలుసుకోలేకపోయావా? ఎంత గొప్ప చదువులు చదివితేనేమి తల్లికి ఇంత అన్నం పెట్టలేనప్పుడు, తల్లిని చూడలేనప్పుడని ఊళ్ళో వాళ్ళందరూ ఒక లెటర్ రాశారండి. సరే ఊళ్ళో దగ్గర మళ్ళీ ఎక్కడ పరువు పోతుందోనని కనీసం ఈ పరువు కోసమైనా వెళ్ళాలి కదా అని ఆ పిల్లాడు వచ్చాడు. రాగానే ఊరు మొత్తం తల్లి గుడిసె దగ్గర ఉన్నారండి. ఆ ఊళ్ళో వాళ్ళందరూ తన తల్లి గుడిసె దగ్గర అందరూ వీళ్ళు సమావేశమై ఉన్నారు. ఈ పిల్లాడు రావడంతో అందరూ ఈ పిల్లాడిని లోపలికి పంపించారు. వీళ్ళందరూ బయటకు వచ్చేశారు. ఆ తల్లి అండి అంత్యకాలంలో ఉంది, చివరి క్షణాలు. ఇలా తల్లి ఇలా పిల్లాని చేతిలో చెయ్యేసి ఇలాగ స్పర్శిస్తూ ఉన్న సమయంలో తెలియకుండానే తల్లికి కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. వాడికి కూడా ఎందుకు వచ్చాయో తెలియదు, వాడికి కూడా తెలియకుండానే తల్లిని ముట్టుకోగానే వాడికి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి.
తల్లి ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుందే కానీ ఆవిడికి మాట రావడంలే. ఇంకా అంత్యకాలం వచ్చేసింది. అలా కొడుకుని చూస్తూ ప్రాణం వదిలేసిందండి. ప్రాణం వదిలేసిన తర్వాత ఇప్పుడు ఈ తల్లిని బయటికి తీసుకెళ్ళాలి కదా. అంటే లోపల ఉన్నటువంటి ఆవిడికి అంత్యేష్టి కార్యక్రమం నిర్వర్తించాలంటే శవాన్ని తీయాలి కదా. ఈ శవం తీస్తున్నప్పుడు అండి ఒక లెటర్ కనిపించిందండి పిల్లాడికి దిండు కింద. ఆ దిండు కింద ఈయనకి ఒక లెటర్ కనిపించింది. వెంటనే లెటర్ తీసి చదువుతున్నాడు ఆయన. ఏం చదువుతున్నాడు? ఇదిగో నువ్వు చిన్నప్పుడు నేను నీ దగ్గరికి గొడుగు పట్టుకొని వచ్చేదాన్ని కదా, బాగా వర్షం వచ్చేటప్పుడు కానీ బాగా ఎండొచ్చేటప్పుడు కానీ నీకు అలా గొడుగు తీసుకొని వస్తుంటే మా స్నేహితులు ఇలా ఎగతాళి చేస్తున్నారు, నువ్వు రావద్దు అని నువ్వు నన్ను అన్నావు కదా, అప్పుడు కూడా నేను నవ్వుకుంటూ ఉన్నానే కానీ నేను నిరంతరం ఆ గొడుగు నీకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అని ఆవిడ ఇలా వ్రాస్తూ ఒక చిన్న సంఘటన రాసింది. నాయన, చిన్నప్పుడే నీ కంటికి జబ్బు వచ్చి నీ కన్ను తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు అక్కడున్న వైద్యులతో నా కంటిని నీకు ఇవ్వనని నేను చెప్పాను. అప్పుడు ఆపరేషన్ జరిగేటప్పుడు నా కంటిని నీకు అమర్చారు. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత వైద్యులు ఏం చెప్పారంటే ఈ పిల్లాడికి ఎండ ఎక్కువగా తగలడం కానీ ఈ వర్షానికి కన్ను తడవడం కానీ జరిగితే ఆ కంటికి ఆపదొస్తుందమ్మా, కాబట్టి పిల్లాడికి అతి ఎండ కానీ అతి వర్షంలో కానీ తడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది అని ఆ వైద్యులు చెప్పారు. అందువల్ల నీ కంటి రక్షణ కోసం నా కంటిని నీకు దానం చేసి ఎక్కడ కన్ను మళ్ళీ ఇబ్బంది పడుతుందోనని నీకు గొడుగు పట్టి నిన్ను నడిపించుకొని వచ్చానురా, ఇది నేను చేసిన త్యాగము అని వాళ్ళ అమ్మగారు అంత్యకాలంలో అతడికి దిండి కింద రాసిన లెటర్ చూసి ఆయన కిన్నుడై ఏడుస్తాడన్నమాట. అంటే ఇటువంటి తల్లినా నేను దూరం చేసుకుంది అని. మరి లోకంలో ఉన్నటువంటి కన్న సంతానానికే ఇంత ప్రేమ కొడుకుల మీద ఉంటే జగజ్జనని అయిన అమ్మకి ఎంత ప్రేమ ఉంటుందండి తనకన్నటువంటి సంతానం మీద. మనకు కర్ణాకర్ణిగా వినాయక పురాణంలో గణేష పురాణంలో ఒక చిన్న కథ ఉంటుందండి. గణేష పురాణంలో అంటే అమ్మ యొక్క మాతృత్వాన్ని గురించి చెప్పేటువంటి కథ అది. ఓ రోజున వినాయకుడు చిన్న పిల్లితో ఆడుకుంటూ ఉంటాడు. ఆయన కైలాసంలో ఆడుకుంటూ ఉంటే ఆ పిల్లి తోక ఇటు లాగుతుంటే అదేం అడిపోతుంది, దాని చెవి ఇటు తిప్పుతుంటే అదేం అడు తిప్పుకుంటుంది. అందుకని వినాయకుడి కోపం వచ్చి ఆ పిల్లిని గిల్లాడటండి. ఆయన కోపం వస్తుంది కదా పిల్లలకి, వెంటనే ఆ పిల్లిని గిల్లాడటండి. ఇక్కడ మెత్తగా ఉంటుంది కదా ఈ మూతి దగ్గర పిల్లికి, అక్కడ గిల్లేటప్పటికి సరే అది కుయ్ కుయ్ అనుకుంటూ అది వెళ్ళిపోయింది. అది చిన్నగా శబ్దం చేస్తూ వెళ్ళిపోయింది. సరే కైలాసానికి వచ్చాడు, అమ్మ దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఇప్పుడు అమ్మ బుగ్గ మీద ఘాటు అయ్యిందటండి. అమ్మ బుగ్గ మీద ఘాటు అయ్యింది. అక్కడ ఆయన గిల్లినటువంటి ఏ బాధ అయితే ఉన్నదో ఆ గోరుతో గీరినటువంటి గీటు ఇలాగ గీచినటువంటి ఒక దెబ్బ అమ్మ బుగ్గ మీద కనపడింది. వెంటనే వినాయకుడు అంటాడమ్మా, ఎవరమ్మా నిన్ను ఇలా గిచ్చింది, ఇలా నీ బుగ్గని ఇలా గిల్లింది ఎవరమ్మా, రక్తం వచ్చేలా నిన్ను బాధ పెట్టింది ఎవరంటే అప్పుడు అమ్మ చెప్తోంది ఇది నువ్వు చేసిన పనే. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా నేను ఎప్పుడో ప్రొద్దున వెళ్ళాను కదా, నేను ఎప్పుడమ్మా నీ దగ్గరికి వచ్చాను, నీ బొగ్గ ఎప్పుడమ్మా గిల్లానంటే అప్పుడు అమ్మ చెప్తోంది, నాయన సృష్టిలో ఉండే సకల జీవరాశి నా స్వరూపమే, నేను కాని వస్తువు లేనే లేదు. ప్రపంచంలో నువ్వు దేన్ని బాధ పెట్టినా అది నన్ను బాధ పెట్టినట్టే, నువ్వు దేనికి సాయం చేసినా నాకు చేసినట్టే. ఒక జీవి కన్నీళ్లు నువ్వు తొడవగలిగావంటే అది నిజంగా అమ్మ అర్చన చేసినట్టే. ఏ జీవికైనా నీ జీవితంలో ఉపయోగపడగలిగావంటే అది అమ్మకు చేసిన అర్చన కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తోంది. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు జీవితాంతం గుర్తుపెట్టుకొని అమ్మ చెప్పిందని అమ్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని, అమ్మ యొక్క సర్వశక్తి తత్వాన్ని, అమ్మ యొక్క జగజ్జనిలో ఉండేటువంటి మాతృత్వాన్ని గురించి గణేష పురాణంలో కూడా చెప్పారు. అలాంటి తల్లిని వేడుకున్నాడండి విష్ణుమూర్తి. అమ్మ ఏ పిల్లలు నీ కోపం కాదు. ఎందుకంటే మీరు మహిషాసుర మర్దని గురించి చూడండి, శుంభుడు నిశుంభుడు గురించి చూడండి. అమ్మ ఎంత బాధపడుతుందో, ఎంత ప్రాధేయపడుతుందో మహిషాసురుడి దగ్గరికి వచ్చి కూడా చెప్తోంది, ఒరే నాయన ఇకనైనా నువ్వు బాగుపడరా, అమ్మలో అమ్మతనాన్ని చూడడం లేదు, నువ్వు కామంతో చూస్తున్నావు, నీ వచ్చిన ప్రదేశాన్నే కోరికతో చూస్తున్నావు, నీకిచ్చిన స్తన్యాన్ని దోషంతో చూస్తున్నావు. సుందరకాండలో సీతమ్మ తల్లి రావణాసురుడు దగ్గరకు రావడంతో ఓ చిన్న క్రియ చేస్తుందండి అమ్మ. అంటే అమ్మతత్వాన్ని గుర్తు చెప్పడానికి చెప్తున్నాను మీకు. ఏం చేస్తుంది అమ్మ? ఈ తొడలతో కడుపుని దాచుకుందండి, ఈ బాహువులతో వక్షస్థలాన్ని దాచుకుంది సీతమ్మ. ఇలా కూర్చుందండి అమ్మ. అంటే ఈ రెండు కాళ్ళు ఇలా పెట్టేసుకుంది అమ్మ. అంటే ఈ తొడలు ఎక్కడికి వచ్చాయి? కడుపు దగ్గరికి వచ్చాయి.
ఈ చేతులు ఎక్కడున్నాయి? వక్షస్థలం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు సీతమ్మ ఇలా కూర్చుంటే రావణాసురుడు ఏమన్నాడండి? సీత, ఎందుకు ఇలా నీ ఉదరాన్ని వక్షస్థలాన్ని దాచుకుంటావు? ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు గనక ఉన్నది నేనే కదా, ఎప్పుడైనా నువ్వు నా చెయ్యిని అధిష్ఠించవలసిన దానవే కదా, అలా కడుపుని వక్షస్థలాన్ని ఎందుకు దాచుకుంటున్నావు అన్నాడు రావణాసురుడు. అసలు ఈ రహస్యం తెలిస్తే రావణాసురుడి మాట మాట్లాడండి. ఎందుకంటే వాడు పుట్టింది ఈ గర్భంలో నుంచి, వాడు త్రాగింది ఇక్కడున్న పాలని. అంటే రావణాసురుడు అనేటువంటి ఒక పరమ దుర్మార్గుడు ఏ తల్లి గర్భంలో నుంచి తను బయటికి వచ్చాడో, ఏ తల్లి స్తన్యాన్ని తాగి దేహాన్ని ఇంతగా పెంచుకున్నాడో, వాడు ఆ వస్తువులనే దోషంతో చూస్తున్నాడనేటువంటి ఒక ఉదాహరణ, ఒక సన్నివేశాన్ని అమ్మ చక్కగా చెప్పింది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు భజగోవిందంలో మాట చెప్తాడు. నారీస్తనపర నాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్ మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం అన్నాడు ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు. ఒరే మానవుడా, ఓ స్త్రీమూర్తిని చూడగానే నీ చూపు ఎటు వెడుతుందో తెలుసా అన్నాడండి. ఎవరు? ఆదిశంకరాచార్యులు వారు. నారీస్తనపర నాభీదేశం, మొట్టమొదటిసారి ఆ స్త్రీమూర్తి హృదయం మీద పడుతోందిరా నీ చూపు. కానీ వాస్తవానికి చెప్పాలంటే నీకు స్తన్యమిచ్చి నీ ప్రాణాన్ని నిలబెట్టి నీకిన్ని పాలిచ్చి నువ్వు ఇంత వాడి కావడానికి కావలసిన శక్తిని, రక్తాన్ని పాలుగా మార్చే ఆ తల్లి అక్కడ ఇచ్చింది కాబట్టే నువ్వు ఈనాడు ఎద్దులాగా ఇంతెత్తు ఎదగలిగావు. నువ్వు దాన్నే కామంగా చూస్తే నీ దృష్టి ఎక్కడిది అన్నాడు. నారీ స్తనపర నాభీదేశం. రెండవది ఎక్కడ చూస్తాడు ఓ మనిషి? ఆ అమ్మ యొక్క బొడ్డుని చూస్తాడటండి. వాస్తవానికి అమ్మ ఆ స్థానం లేకపోతే నీకు జన్మ ఎక్కడిది? జానెడి పొట్టని 3 శరీరంతో నువ్వు మోయాలని చూస్తే 10 నెలల పాటు భారం అనుకోకుండా ఆ గర్భాన్ని నీకు అద్దెకిచ్చి మోస్తోందండి తల్లి. 10 నెలలు మోస్తోంది ఆ తల్లి ఇక్కడ గర్భంలో. మరి ఆవిడ ఎంత ఆతృత, ఆవిడికి కనబోయే సంతానం మీద ఎంత ప్రేమ. ఆఖరికి డాక్టర్ ఒక మాట చెప్తాడు, అమ్మ కడుపులో పెట్టి అడ్డం తిరిగింది, ప్రమాదం వస్తుందమ్మా, ఏం చేయమంటావు అని తల్లిని అడిగితే తల్లి ఏం చెప్తుంది? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డని కాపాడండి అంటుందండి. ఏ తల్లి అయినా మాట్లాడే మాట అదే. నా ప్రాణం పోయినా పర్వాలేదండి, నా బిడ్డని లోకానికి అందించండి. అంటే ఇంతకంటే తల్లి ఎవరుంటారు చెప్పండి? ఆ తల్లిని గుర్తించకపోతే అదే అజ్ఞానం. అందుకని ఆయన అన్నాడమ్మా, నువ్వు ఆశ్రిత కల్పవల్లివి కదా, నువ్వు ఇంత గొప్పదానివి కదా. ఇదిగో ఈ మధుకైటపులు అనేటువంటి వాళ్ళు ఇదిగో నన్ను ఇలా హింసిస్తున్నారు, 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాను, కానీ వాళ్ళని గెలవలేకపోతున్నానమ్మా అంటే అప్పుడు వెంటనే నారాయణ, ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాను విను. నన్ను నువ్వు చూచినంత దైవస్వరూపంగా రాక్షసులు నన్ను చూడలేరు. ఎందుకంటే రాక్షసులది కామదృష్టి, దేవతలది దివ్య దృష్టి. దివ్య దృష్టితో నువ్వు చూచినట్టుగా వారు నన్ను చూడలేరు కనుక నా రూపంతో నేను వాళ్ళని మైమరిపింపజేస్తాను. వాళ్ళు ఏం కోరతారో ఆ సమయంలో ఏం జరుగుతుందో నువ్వే చూద్దువు కానీ అని ఒక రకమైన మాటను అమ్మ చెప్తే అప్పుడు నారాయణుడు మధుకైటపుల దగ్గరికి వచ్చాడు. వచ్చేమన్నాడు? ఓ మధుకైటపులారా, ఇప్పుడు ఇదిగో నీకు మా వరం ఇస్తాను, కోరుకోండి అన్నాడండి. ఎవరు? అమ్మ పక్కన ఉండగా, మన దివ్యమైనటువంటి జగజ్జనని పక్కన ఉండగా ఈ మధుకైటపులతో నారాయణుడు ఏమన్నాడు? మీకు వరం ఇస్తాను, కోరుకోండి అనగానే ఇప్పుడు ఈ మధుకైటపులు ఏమనుకున్నారంటే లోకంలో ఎప్పుడైనా ఇచ్చేవాడు గొప్పవాడు, పుచ్చుకునేవాడు తక్కువవాడని కదా అభిప్రాయం. ఇప్పుడు మేము విష్ణుమూర్తి దగ్గర వరం తీసుకుంటే మేము తక్కువ వాళ్ళం అవుతాం, ఇచ్చిన మా నారాయణుడు ఎక్కువ వాడవుతాడు. అది ఒక స్త్రీమూర్తి ముందర మా తక్కువదనాన్ని మేము అంగీకరించడానికి వీల్లేదు అనుకొని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు, అయ్యా ఇదిగో మేము అడగడం కాదు, కావాలంటే మేమే వరం ఇస్తాం, కోరుకోండి అని మధుకైటపులు అన్నారన్నమాట నారాయణుడితో. అనగానే వెంటనే నారాయణుడు ఏమన్నాడు? మీరు నా చేతిలో వధన పొందాలి అన్నాడండి. మీరు నా చేతిలో చచ్చిపోవాలి అని కోరుకున్నారు. ఇప్పుడు దీని అందరికీ సాక్ష్యంగా ఎవరు కనిపిస్తున్నారు? యోగమాయాదేవి, ఆ తల్లి కనపడుతోంది. వెంటనే వీళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఎలాగూ నారాయణమూర్తి చేతిలో చచ్చిపోవాలి, అందుకని వీళ్ళ మరణం తప్పించుకోవడానికి ఒక కోరిక కోరారు. అయ్యా మేము ఇచ్చిన మాట మీద నిలబడతాం, కానీ ఒక మాట, నీళ్లు లేనటువంటి ప్రదేశంలో మమ్మల్ని చంపాలి.
అప్పటికి మొత్తం ప్రళయం చేత ఈ నీటి చేత ఆవరింపబడి ఉందన్నమాట. ఈ ప్రపంచమంతా నీటి చేత కప్పబడి ఉంది. మహాప్రళయ కాలంలో జరిగింది మధుకైటబల వధ అనేటువంటిది. నీళ్లు లేని ప్రదేశం లేకుండా లేదు కాబట్టి, ఎక్కడున్నా నీళ్ళే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము అవధ్యులం అనుకున్నారు. అంటే మేము చచ్చిపోము, మేము ఇలాగే ఉంటాం అనుకున్నారు. అప్పుడు ఆ దివ్యమైనటువంటి జగజ్జనని యొక్క ప్రేరణ చేత నారాయణమూర్తి తన తొడలని విశాలం చేశాడండి. తన యొక్క జాను ఏవైతే ఈ తొడలున్నాయో వీటిని ఊరువులని విశాలం చేశాడు. ఆయన బాగా పెద్దది చేశాడు. ఈ తొడ మీద నీళ్లు నిలబడం, తొడల మీద నీళ్లు నిలబడం అన్నమాట. అందుకే ఈ తొడల మీద వాళ్ళ శిరస్సుని ఖండించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి సుదర్శన చక్రాయుధం చేత ఈ మధుకైటబులు అనేటువంటి వాళ్ళు శరీరాలుగా ఆ నారాయణమూర్తి యొక్క సుదర్శన చక్రం చేత తెగవేయడంతో వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. మధుకైటబులు అనేవాళ్ళు. వీళ్ళలా చావడానికి కారణమైనటువంటిది ఏది అంటే అమ్మవారి యొక్క స్వరూపం. ఆ అమ్మ ఎదురుగా ఉంది కాబట్టి వాళ్ళు ఆ మాట తప్పలేక ఈ విధంగా వదని పొందారు. ఇంకో రహస్యం ఏమిటంటేనండి, మీరెక్కడైనా భారతం వినండి, భాగవతం వినండి, రామాయణం వినండి, నీళ్లు అనే పదం వినపడింది అంటే అది మాయకు ఉపలక్షణము అని చెప్పారు శాస్త్రంలో. చూడండి, ఎక్కడైతే నీరు అనేది వినపడుతోందో ఆ నీటి దగ్గర గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. పరీక్షిత్ మహారాజు వెళ్ళింది నీటి కోసమే. ఆ నీరు లేకపోబట్టే కదా శమీకుడి మెడలో పామును వేసి వచ్చాడు ఆయన. ఏమండి, జరత్కారు అనేటువంటి మహానుభావుడు నీటిని త్రాగడానికి వెళ్ళినప్పుడు గృహస్థాశ్రమ ధర్మం ఎంత గొప్పదో తెలుసుకుంటాడు మహాభారతంలో. జరత్కారు అనే మహానుభావుడు ఆయన దిగుడు బావిలో నీటిని తాగడానికి వెళ్ళినప్పుడు వాలాఖిల్యులు అనేటువంటి మహానుభావులు ఇంత చిన్న సూక్ష్మ శరీరం కలిగి బొటన వేలంత పరిణామం కలిగి వాళ్ళ తలక్రిందులుగా తపస్సు ఉంటే వాళ్ళని అడుగుతాడు ఈ జరత్కారుడు, అయ్యా ఏమిటిది, కొత్త రకమైన తపస్సా, ఏ తపస్సు ఇది, నేను కూడా చేస్తాను చెప్పండి అంటే, ఒరే నాయన ఇది తపస్సు కాదు, మా యొక్క వంశంలో ఒక జరత్కారుడనే ఒక మూర్ఖుడు పుట్టాడు, వాడు పెళ్ళొద్దు ఏమొద్దు అని దేశాలు పట్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మాకు శ్రాద్ధములు పెట్టేవారు లేక, తర్పణాలు వదిలేవాళ్ళు లేక మేము ఇలా అధోగతి పాలవుతున్నాం. అలాంటి మూర్ఖుడు నీకు ఎక్కడైనా కనబడితే పెళ్లి చేసుకోమని చెప్పరా అన్నారే. అప్పుడు వాడేమన్నాడు, ఆ జరత్కారుని నేనే అన్నాడు వీడు. అప్పుడు వాళ్ళన్నాడు, ఒరి నాయన నీ తపస్సులు ఇవన్నీ పక్కన పెట్టి కాస్త గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశపెట్టి నీ మనస్సుని ఎవరో ఒకరిని వివాహం చేసుకొని మాకింత తర్పణాలు వదిలేలాగా చెయ్యమంటే అప్పుడు ఆయన ప్రయత్నం చేయడానికి ఉద్యుక్తుడయ్యి ఒక కండిషన్ పెట్టాడు. ఏ కండిషన్ పెట్టాడు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు కూడా జరత్కారువే అయి ఉండాలి. మూర్ఖుడికి ఒక పట్టుదల వస్తే వదలడండి తొందరగా, వదిలినట్టే కనబడతాడే కానీ వాడి కండిషన్లు వేరుగా ఉంటాయి. దాంతో జరత్కారు అనే అమ్మాయి ఎక్కడుంటుందా అని వెతికితే నాగలోకంలో దొరికింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇంకొక కండిషన్ పెట్టాడు జరత్కారుడు. ఏమన్నాడు ఆయన, అయ్యా నేనేదైనా కార్యక్రమం చేసేటప్పుడు మీ అమ్మాయి విఘాతం కలిగించకూడదు, ఒకవేళ నా ఇష్టానికి వ్యతిరేకంగా కనుక మీ అమ్మాయి ప్రవర్తిస్తే నేను విడిచిపెట్టేసి వెళ్ళిపోతానని ఇంకో కండిషన్ పెట్టాడు. సరే, ఎలాగో కాలం జరిగిపోతోంది. ఓ రోజున జరత్కారువు ఆ అమ్మాయి తొడ మీద తలపెట్టి నిద్రిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సూర్యాస్తమయం అవుతూ ఉంది. ఇక్కడ విద్యుక్త ధర్మం నిర్వర్తించాలి, సాయం సంధ్యా వేళలో తర్పణం ఇవ్వాలి కనుక, సూర్యుడికి ఆర్ఘ్యమిచ్చే ప్రయత్నం ఒకటి జరగాలి కనుక జరత్కారువు నిద్రపోతున్నాడు కనుక ఇప్పుడు నిద్రలో నుంచి లేపవలసిన పరిస్థితి ఆ అమ్మాయికి ఏర్పడ్డప్పుడు ఆవిడ మనస్సు సంశయంలో పడింది. ఇప్పుడు ఇతన్ని లేపాలా లేపకూడదా, లేపితే నిద్రాభంగం అవుతుంది, లేపకపోతే విద్యుక్త ధర్మానికి విఘాతం ఏర్పడుతోంది, ఏం చేయాలని ఆలోచించినప్పుడు పర్వాలేదు నేను తప్పు చేసిన విద్యుక్త ధర్మం వేద ధర్మం నిలబడాలి అని ఆ అమ్మాయి ఆ సమయంలో లేపితే అప్పుడు ఆయన అన్నాడు, నేనింతటి గొప్పవాడిని నిద్రపోతూ ఉంటే అస్తమించడానికి సూర్యుడికి ఎంత ధైర్యం, నన్ను ఇంత తక్కువ తపస్సు కలిగిన వాడిగా అనుకున్నావా, చూడు ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను అనగానే అప్పుడు ఆ అమ్మాయి వాడు చెప్పింది, అయ్యా గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశించిన తరువాత ఒక పుత్రుడో పుత్రికో పుట్టిన తరువాత కానీ మానవుడికి విడుదల కలగదు, కాబట్టి ఆ ప్రయత్నం చేయకుండా ఎక్కడికి పెడతారు అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆస్తికుడు అనేటువంటి ఒక మహానుభావుడు పుట్టేంత వరకు ఆయన సంసారం చేశాడు. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే ఆస్తిక మహాముని.
ఆయనే జనమేజయుడు చేసేటువంటి సర్పయాగాన్ని ఆపు చేస్తాడన్నమాట. ఇదంతా మనకు దేవి భాగవతంలో కూడా వస్తుంది, ముందు ముందు జరిగేటువంటి వాటిలో. అంటే ఒక నీరు అనేటువంటి ఒక చిన్న మాట మాయకు ఉపలక్షణంగా చెప్పారు. ఇక్కడ మేము నీళ్ళ మీద చావము అని అన్నారు వాళ్ళు. నీళ్లు లేని చోట మమ్మల్ని చంపమన్నారు. అంటే మధుకైటపులు ఎక్కడ చస్తారండి? మాయ లేని చోట చస్తారు. అహంకార మమకారాలు అనేటువంటివి ఎక్కడ చస్తాయి? మాయ లేని చోట చస్తాయి. ఆ మాయ లేని ప్రదేశం ఏది? ఇదిగో ఈ నారాయణమూర్తి నీళ్లు నిలబడినటువంటి ప్రదేశం కావాలి. ఆ ప్రదేశంలోనే మేము చచ్చిపోతామన్నారు కనుక అక్కడ వాళ్ళ శరీరాన్ని తెగతార్చడం చేత ఆ రక్తమంతా కూడా బలా పారడం వల్ల అది పెద్ద దిబ్బలాగా ఏర్పడిపోయి ఒక మట్టిలాగా తయారైపోయింది. ఆ రాక్షసుల యొక్క మేధస్సు అంటే ఈ రక్తము మెదడు వీటి చేత ఏర్పడినటువంటి ప్రదేశం కనుక దీన్ని మేధిని అని పిలిచారు, భూమి అని పిలిచారు. అందుకే భూమిని తినకూడదు అనేటువంటి ఒక నియమం ఏర్పరిచారు. ఇది మధుకైటబుల యొక్క వధ, అమ్మ యొక్క దివ్యమైనటువంటి యోగమాయ శక్తి యొక్క ప్రభావం. అటువంటి యోగమాయా శక్తి వలననే ఈ రోజున ఇదిగో ఈ మధుకైటబుల వృత్తాంతం అనేటువంటిది ఇంత గొప్పగా జరగడం జరిగింది. కాబట్టి ఆ అమ్మని ఆరాధించినట్లయితే నీకు అద్భుతమైనటువంటి నీ కోరిక తీరుతుంది అని చెప్పగానే వెంటనే ఈ వ్యాస భగవానుడు అమ్మవారిని ఆరాధన చేశాడు. సంతానం కోసం వ్యాసుడు అమ్మవారిని పట్టుకున్నాడు. అయితే అక్కడ ఘృతాచి అనేటువంటి ఒక అప్సరస తిరుగుతూ ఉన్నది అని చెప్పారండి. పురాణంలో ఏ పేరు మనకు వినపడ్డా, అక్కడ ఏ సంఘటన వినపడ్డా దానికొచ్చిగా మనం అంతర్లీనంగా అర్థం చేసుకుంటే తప్ప దానిలో ఉండేటువంటి అంతరార్థం బోధపడదు. ఇక్కడ ఘృతాచి అంటే అర్థం ఏమిటంటే ఘృతేన వర్ధతే బుద్ధి అన్నారు. ఏమండి, ఘృతం అంటే అర్థం ఏమిటి? నెయ్యి. నెయ్యి తింటే ఏమొస్తుంది? ఇప్పుడు తింటే కొవ్వు వస్తుంది. ఏమండి, పూర్వకాలంలో నెయ్యి ఎందుకు సంకేతం అంటే బుద్ధి పెరగడానికి సంకేతం. ఘృతేన వర్ధతే బుద్ధి. బుద్ధి వికసిస్తేనే వ్యాసుడికి శుకుడు పుట్టాడు అని అర్థం అండి. ఇక్కడ మనం అనుకున్నటువంటి సంతానం ప్రకారంగా ఆలోచిస్తే పురాణాలు మనకు అర్థం కావు. ఎందుకంటే కేవలం మన సంతానం అంటే ఎలా వస్తుంది అనుకుంటున్నామంటే ఓ స్త్రీ పురుషుల యొక్క కలయికతో సాంసారిక జీవనంలో అడుగు పెడితే దాని వలన మాత్రమే సంతానం వస్తుందని మనం అనుకుంటాం. కానీ మనకు వేదము కానీ పురాణాలు కానీ ఏం చెప్పాయంటే నాయన సృష్టి అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే స్వేదజములు, అండజములు, ఉద్బీజములు, యోనిజములు, సాంకల్పికములు, మానసికములు అని ఈ విధంగా చెప్పారు సృష్టిలో. అండజము అంటే అర్థం ఏమిటి? గ్రుడ్డులో నుండి కొన్ని పుడతాయి. ఆ గ్రుడ్డులో నుంచి ఉద్భవించేవేవి మనకు ఇవి ఉన్నాయి కదా, ఏది కోళ్ళు అంటే, తర్వాత పాములంటే ఇలాంటివి వస్తూ ఉంటాయి. సరీసృపాలు అవి గుడ్లలో నుంచి వస్తూ ఉంటాయి. ఇవి అండజములు. తర్వాత ఏమిటి? ఉద్బీజములు. ఉద్బీజములు అంటే అర్థం ఏమిటి? మనం ఒక బీజం, ఒక విత్తనం తెచ్చాం, దాని భూమిలో నాటాం, తర్వాత కొన్నాళ్ళకి ఆ నీటితో కలిగినటువంటి సంపర్కం చేత ఈ ఉద్బీజం అంటే భూమిని చీల్చుకొని బీజం బయటకు వస్తుంది. అంటే చెట్లు కానీ మొక్కలు కానీ ఇవన్నీ కూడా ఉద్బీజాలు. తర్వాత ఏమిటి? స్వేదజములు. స్వేదజం అంటే ఎలా వస్తుంది? బాగా తలకపోసుకుంటాం. ఈ శిరోజాల్ని శుభ్రంగా తుడవకుండా మనం ఒక టవల్తోనో దేనితోనో చుట్టేస్తే అందులో నుంచి పేలు పుడతాయండి. ఆ చెమటలో నుంచి పుడతాయి, స్వేదజములు అంటారు వాటిని. తర్వాత ఏమిటి? జరాయుజములు. అంటే ఇదిగో ఈ మావి చేత పుడతాయి. అంటే పశువులు కానీ మనం కూడా జరాయుజులమే, మనం కూడా మావిలో నుంచి పుట్టేటువంటి వాళ్ళమే. ఇలా జరాయుజములు. తర్వాతదేమిటి? సాంకల్పికములు. సంకల్పం చేసుకుంటే పుడతారండి. మహాభారతంలో మనకి ద్రుపద మహారాజు కనిపిస్తాడు. ద్రుపద మహారాజు గారు ఏం సంకల్పం చేశాడు? అప్పటికి ద్రోణాచార్యులు వారి దగ్గర తాను కట్టబడి తీసుకెళ్ళి అర్జునుడి చేత కట్టబడి ద్రోణాచార్యులు వారి పాదాల దగ్గర పడవేస్తాడు. ఎవరు? అర్జునుల వారు. దాంతో ద్రుపద మహారాజు ఒక సంకల్పం చేసుకుంటాడు. ఏం సంకల్పం చేస్తాడు ఆయన? ఏ పురుషుడైతే నన్ను కట్టి ద్రోణాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్ళాడో అటువంటి అర్జునుడిని పెళ్ళాడగలిగిన స్త్రీమూర్తి నాకు పుట్టాలి. రెండవది ఏం సంకల్పం చేసుకున్నాడు? ఏ ద్రోణాచార్యుడైతే పగపట్టి నన్ను పాదాక్రాంతుడిని చేసుకున్నాడో అటువంటి ద్రోణుణ్ణి చంపగలిగిన పుత్రుడు నాకు పుట్టాలి సంకల్పం చేసుకున్నాడు.
ఈ రెండు జరిగాయండి. సంకల్పం గాఢంగా ఉంటే అక్కడ కోరికలు తీరతాయనడానికి సాంకల్పికంలో ఒక ఉదాహరణ. అక్కడ అర్జునుడిని పెళ్లాడగలిగిన ద్రౌపది పుట్టింది. ద్రోణాచార్యుల వారిని సంహారం చేయగలిగిన దృష్టద్యుమ్నుడు అనేటువంటి వాడు ద్రౌపదికి తోడుగా అక్కడ పుట్టడం జరిగిందన్నమాట. ఇవి సాంకల్పికములు. తరువాత ఏమిటి? మానసికములు. మనస్సులో నుంచి ఉద్భవించేవాళ్ళు. వాళ్ళెవరండి? బ్రహ్మగారు మానసికంగా సంకల్పం చేస్తే నారదుడు పుట్టినట్టుగా, సనక సనందన సనత్కుమార సనత్సు జాతులు అనేటువంటి మహానుభావులు పుట్టినట్టుగా వీళ్ళని ఏమన్నారు? బ్రహ్మమానస పుత్రులు అన్నారు. అంటే మనస్సులో నుంచి ఉద్భవించిన వాళ్ళు. కాబట్టి మనకు అవగతం కాకపోవడం వల్ల లోకంలో సృష్టి ఇలా జరుగుతుందా అని అనుకునేటువంటివి కొన్ని ఉన్నాయి గనక పురాణాలన్నీ కూడా మన దృష్టికి అందనటువంటివే. వ్యాసుడు దృష్టితో ఆలోచిస్తే తప్ప మనకు పురాణాలు అర్థం కావు. అందుకనే భారతం మొదలు పెట్టేటప్పుడు ఒక చిన్న శ్లోకం ఉంటుందండి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ఈ భారతం నీకు ఏ స్థాయిలో ఉంటే అర్థమవుతుంది చెప్పారండి. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. అదండి, వ్యాసుడంతటి విశాలమైన బుద్ధి అయితే తప్ప నీకు పురాణం అర్థం కాదు. అంత బుద్ధి లేనప్పుడు నీకు పురాణం అంతా పాత చింతకాయ పచ్చళ్ళలాగానే ఉంటుంది. ఎందుకంటే నీకు అనుభవంలో లేనటువంటివి చాలా కనబడుతూ వినపడుతూ ఉంటాయి గనక, ప్రపంచంలో ఇలా జరగడం సృష్టిలో ఉన్నదా అనే అనుమానం నీకు ఉన్నది గనక, అది నీకు అనుభవంలో లేకపోవడం వల్ల ఇది నీకు ఎప్పటికీ రహస్యంగానే అనిపిస్తోంది పురాణాల్లో చెప్పబడ్డ విషయాలు. కాబట్టి అక్కడ ఘృతాచి అనేటువంటి ఆవిడతో ఈయన అలా చూస్తూ ఉండడం వల్ల, ఇక్కడ చక్కగా ఆ ఘృతాచిని చూస్తూ ఉండడం వల్ల, ఈ అరణిని మదిస్తూ ఉండడం వల్ల ఆయనకు తెలియకుండానే అతులో నుంచి ఏర్పడినటువంటి ఈయన స్ఖలనం వల్ల ఆయన యొక్క వీర్యము స్ఖలనం కాగానే అరణిలో ఆ ప్రదేశంలో పడినటువంటి ఈ వీర్యం వలన ఒక అద్భుతమైనటువంటి పుత్రుడు పుట్టడం జరిగింది. మనం చూడండి, మనం తిన్న ఆహారం రెండు విధాలుగా మారుతుంది అన్నారు. ఎలా మారుతుంది? తిన్న శక్తిని ఊర్ధ్వంగా నడుపుకుంటారు ఋషులు. ఇది ఊర్ధ్వంగా నడుపుకుంటారని. మానవులమైన మనం ఎలా నడుపుకుంటాం ఆ శక్తిని అంటే అధో మార్గంలో నడుపుకుంటాం. అధో మార్గంలో వెళ్ళబడినటువంటివి పుత్ర రూపంలోనో సంతాన రూపంలోనో కామ్య రూపమైనటువంటి దృష్టి కలిగినప్పుడు మానవుడు తన శక్తిని పోగొట్టుకోవడం జరుగుతుంది. ఇది అధో మార్గంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఊర్ధ్వ భాగంగా వెళ్ళినప్పుడు ఈ ఊర్ధ్వంగా ఎవరు నడిపించుకుంటారండి? మహాత్ములు, యోగులు, ఋషులు వాళ్ళ శక్తిని ఊర్ధ్వంగా నడిపించుకొని ఈ భృకుటి స్థానంలో దాన్ని స్థిరపరచుకుంటారు. మీరు బాగా ఆలోచించండి, మహాభారతంలో ధృతరాష్ట్రుడు పాండవుల సంతానం ఎలా కలిగిందండి? కలిగేటప్పుడు కూడా వ్యాసుడు ఎంత స్పష్టంగా చెప్పాడండి. బయటకు వచ్చి ఆయన అంబిక అంబాలిక అనేటువంటి వాళ్ళకి సంతానాన్ని అనుగ్రహించినప్పుడు తల్లి అయినటువంటి సత్యవతి దగ్గరికి వచ్చి ఆయన ఏం చెప్పాడు? అమ్మా, అంబిక అంబాలిక ఇరువురికి నేను సంతానం అనుగ్రహించగలిగే ఏర్పాటు చేశాను. ఎలాగా? నా దృష్టి చేత. అంటే భ్రూమధ్యాన్ని అలా చూస్తూ ఉండడం. ఈ శక్తి ద్వారానే వ్యాస భగవానుడు సంతానాన్ని అనుగ్రహించాడు. అందుకని ఆయన నిష్పక్షపాతంగా చెప్పగలిగాడు, అమ్మా, అంబిక చేసిన దోషం వల్ల గుడ్డివాడు పుడతాడు, అంబాలిక చేసినటువంటి దోషం వల్ల ఒళ్ళంతా తెల్లగా ఉండేటువంటి ఒక రకమైనటువంటి రూపం కలిగిన వాడు పుడతాడు, కానీ ఇద్దరూ అమేయ బల సంపన్నులు అవుతారని చెప్పారు. అప్పుడు దాంతో ఆవిడేమన్నది? నాయన, ఈ సంతానం రాజరికానికి అవరోధం కనుక ఇంకొక సంతానాన్ని అనుగ్రహించే ఏర్పాటు చేయమన్నప్పుడు, అప్పుడు మళ్ళీ అంబికని అంబాలికని ఇద్దరిని వెళ్ళమన్నప్పుడు వాళ్ళు దానికి వినియోగించడానికి సిద్ధపడక ఆ ఇంటి దాసీకి వేషం వేసి పంపిస్తే ఆవిడ పరమ భాగవతోత్తముడు సాక్షాత్తు నారాయణ స్వరూపమైన వ్యాసుడి అనుగ్రహం నాకు కలగబోతోందనేటువంటి ఆనందంతో వెళ్ళి వ్యాసుడికి ఎదురుగా కూర్చొని ఆ దివ్య స్వరూపాన్ని కనులారా తాను అనుభవించి ఆ భ్రూమధ్యంలో నుంచి వెలువడుతున్న శక్తిని ఆవిడ అందుకుంది గనక పరమ భాగవతోత్తముడు ధర్మ నిర్మాణ చరితుడైన విదుర మహాశయుడు అక్కడ పుట్టడం జరిగింది. అంటే మామూలుగా సంతానము దేహపరంగా జరిగింది కాదు అక్కడ. ఇది కూడా దేవి భాగవతంలో వస్తుందన్నమాట. కాబట్టి శుకజననం ఎలా జరిగింది? ఇలా జరిగింది. ఘృతాచిని చూడడం చేత, అరణిలో ఆయన వీర్యం పడడం చేత, ఎప్పుడైతే అందులో నుంచి పిల్లవాడు వచ్చాడో ఆ పిల్లాడికి శుకుడు అని పేరు పెట్టాడు.
శుకుడికి విచిత్రం ఏమిటంటేనండి, ఆయన పుట్టగానే ఆకాశంలో నుంచి జింక చర్మం వచ్చి పడిందండి. శుకుడు మనలాంటి పిల్లాడు కాదండి. శుకుడు మనలాగా మనం ఈ లౌకికమైనటువంటి కామ్యము అనే కోరికల ద్వారా పుట్టినవాడు కాదు. ఆయన పుట్టడంతోనే ఆకాశం నుండి కృష్ణాజనం వచ్చి పడింది, ఆకాశంలో నుంచే దండం వచ్చి పడింది, ఆకాశం నుంచే కమండలం వచ్చి పడింది. అంటే శుకజననము ఎవరి యొక్క నిర్ణయం? దేవతల యొక్క నిర్ణయం. ఇతడి ద్వారా ఒక లోక కళ్యాణకారకమైన కార్యం జరగాలి కాబట్టి శుకుడికి అటువంటి ఆత్మజ్ఞాన సంపన్నత కోసం మానవుడు ఏదైతే అవసరమవుతుందో ఆ మూడు అక్కడికి వచ్చి పడగానే వెంటనే వ్యాస భగవానుడు ఆ పిల్లాడికి శుకుడు అని పేరు పెట్టాడు, వేదాధ్యయనం నేర్పించాడు. తరువాత పిల్లాడిని గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేసి శుకుడి దగ్గరికి వచ్చి, నాయన ఎక్కడైనా తండ్రికి ఎక్కడ ఆనందం కలుగుతుందో తెలుసునా, తన కుమారుడు కూడా గృహస్థాశ్రమ ధర్మంలో ప్రవేశించి చక్కగా ఓ సంతానాన్ని కన్న తరువాత ఆ పిల్లాన్ని ఎత్తుకున్న తరువాత ఇక ఈ మానవుడు గృహస్థాశ్రమ ధర్మానికి తిలోదకాలిచ్చి వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సంసార బంధం ఎంతవరకు ఉండాలి అంటే, మనకు సంతానం కలిగి ఆ సంతానానికి సంతానం కలిగేంత వరకు మాత్రమే గృహస్థాశ్రమంలో ఉండాలి. తర్వాత వానప్రస్థాశ్రమానికి వచ్చేయాలి. అంతేగాని కొడుకు తిట్టేంత వరకు, కోడలు ఏసడించేంత వరకు, మనవడు చేతిలో రిమోట్ ఇచ్చుకొని వాడు మనకివ్వనంత వరకు, నువ్వు ఎక్కడ దొరికావు మాకు బయటికి వెళ్ళిపో అని మన మనవడి చేత మనమే అనిపించుకునేంత వరకు గృహస్థాశ్రమంలో ఉండకూడదు. ధర్మం అది. ఎంతవరకు అయితే మనకు ధర్మం ఉండాలో అంతవరకు ధర్మాన్ని పాటించాలి. ఎప్పుడైతే మన కొడుకు పుడతాడో ఇక మనకి ఆ గృహస్థాశ్రమ ధర్మాలు అనవసరం. అంతేగాని 80-90 ఏళ్ళు ఇచ్చినా నేనే బీరువా దగ్గరికి పోవాలి, నేనే బీరువా తెరవాలి, నేనే కోడలకు చీరివ్వాలి, నేనిచ్చిన చీరే నా కోడలు కట్టుకోవాలి, నేనిచ్చిన హారమే పెట్టుకోవాలంటే ఇది చచ్చేదాకా సంసారం తెగదండి. మనమే ఒక్కొక్కటి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావాలి. కొంత వయస్సు వచ్చేటప్పటికి పిల్లల చేత చెప్పించుకునేటువంటి దురదృష్టపు పద్ధతిలోకి మనం వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదంటే ఇంట్లో వ్యాపకం తగ్గించుకోవాలి. మన శరీరానికి ఏది అవసరమో దాన్ని మనం ఈ కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే కాస్త మనం ఆ వైపుకు ప్రయాణం చేయాలి. సత్సంగం అంటే ఏంటి, మహాత్ములు అంటే ఏంటి, గురువులు అంటే ఏంటి, ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. అలా ఆలోచిస్తున్నటువంటి ఈయనకి శుకుడు అన్నాడు, నాన్న నీకేమైనా సుఖం కలుగుతుందా సంసారంలో? లోకంలో ఎవడైతే బంధనంలో పడాలనుకుంటాడో అన్నింటికంటే పెద్ద బంధనం ఏమిటి అంటే సంసారం అన్నాడండి. అన్నింటికంటే పెద్ద బంధనం వివాహం. వివాహం అంటే ఇక్కడ కొద్దిగా విచిత్రమైన వాదన చేస్తాడండి శుకయోగీంద్రుడు. ఏం చెప్పాడంటే, స్త్రీమూర్తికి జలజ అని పేరుందండి. జలజ అంటే స్త్రీమూర్తి అని అర్థం. కానీ ఇక్కడ శుకుడు ఏమన్నాడంటే ఆవిడ జలజ కాదు జలగా అన్నాడండి. కనబడడానికి జలజ అవుతుందేమో కానీ రక్తాన్ని పీల్చడంలో ఆవిడ జలగా. తెచ్చి పెట్టకపోతే ఒక తంట, అధికంగా తెచ్చిచ్చినా కానీ ఇంకా ఏదో రావాలని తంట. ఎప్పుడైతే గృహస్థాశ్రమ ధర్మంలో ఇరుక్కుంటాడో వాడికి ఎప్పటికీ సుఖం లేదు. పులి నోట్లో పడ్డాడైనా బయటపడతాడేమో కానీ సంసారంలో అడుగుపెట్టిన వాడు మాత్రం బయటపడడానికి అవకాశమే లేదు. నన్నటువంటి సంసార బంధనంలోకి ఎందుకు వెళ్ళమంటావు నాన్నగారు అని అంటే, అప్పుడు ఒక మాట చెప్పాడు వ్యాస భగవానుడు, నాయన నేను నీకు తండ్రి గారిని కదా, వేదాంతం తండ్రి ఎంత కొడుక్కి వినసొంపోయేటట్లుగా చెప్పినా వాడి మనస్సు రమించాలంటే ఒక గురువు అవసరం. అందుకనే గురువు లేని విద్య దేనికి పనికిరాదండి. తండ్రి ఎంత గొప్పవాడైనా పిల్లాడికి చెప్పాలంటే ఇతర పిల్లలకు చెప్పినంత కఠినంగా తన తండ్రి తన పిల్లాడికి చెప్పలేడు. అందువల్ల నీకు ఒక గురువు అవసరమవుతాడు. అందుకని ఆ గురువుగా నేను జనక మహారాజుని నిర్ణయించాను, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. అప్పుడు వెంటనే శుకుడు అన్నాడు, నాన్న జనకుడు ఏం చేస్తుంటాడు అన్నాడు. జనకుడు మిథిలా నగరాన్ని పరిపాలన చేస్తుంటాడు, ఆయనకి రాజ్యం ఉంది, ఆయన పరిపాలన చేస్తూ ఉంటాడయ్యా అనగానే వెంటనే శుకుడు అన్నాడు, నాన్న నీకు బుర్ర పాడైపోయింది, నీవే సంసారంలో ఉన్నావు, నీవే నాకు బోధ చెప్పడానికి పనికిరావని నేనంటుంటే ఇంతకంటే పెద్ద రాజ్యం సంపాదించిన వాడు, రాజ్యాన్ని పరిపాలన చేసేవాడు, అంతమంది సైన్యంతో కూడి ఉన్నవాడు అతడు నాకు వైరాగ్యం ఎలా బోధిస్తాడు? ఏమండి, అన్నం బాగా తిని ఉపవాసం ఉన్నాను అనడం ఎంత వెర్రితనమో,
సంసారంలో ఉండి నేను వైరాగ్య పురుషుణ్ణయ్యాను, నేను జ్ఞాన సంపన్నుణ్ణయ్యానని చెప్పడం కూడా అలాంటిదే. గొడ్రాలకు బిడ్డడు పుట్టడం ఎంత వింతో, ఓ దున్నపోతు సంతానాన్ని కనడం అనేది ఎంత వింతో, జనకుడు పూర్ణమైన జ్ఞాని అనేది కూడా అదే వింతలాగా నాకు అనిపిస్తోంది నాన్న. అలాంటి జనకుడి దగ్గరికి నన్ను ఎందుకు పంపిస్తున్నామని అడుగుతున్నాడు శుకయోగీంద్రుల వారు. అప్పుడు వెంటనే వ్యాసుడు ఆ జగజ్జనని తలుచుకొని అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో అతడికి జ్ఞానబోధ కలగాలని, ఒక గురువు యొక్క అనుగ్రహం కలగాలని, ఆ గురు అనుగ్రహానికి అతడు పాత్రుడు కావాలని సంకల్పం చేసుకున్నాడు వ్యాసుడు. అటువంటి సంకల్పాన్ని పూర్ణం కావడం చేత అతడు జనకుడి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధపడతాడు. మరి వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి అనుసంధానం ఏమిటి, అక్కడ జరిగిన బోధ ఏమిటి, అక్కడ అమ్మ యొక్క లీలా విలాసాలు ఎలా తెలుసుకోగలిగాడనేటువంటి విషయాన్ని మనం రేపటి రోజున జరిగేటువంటి సత్సంగ సమావేశ కార్యక్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ, జై సద్గురుదేవ. ఓం స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ, జై సద్గురుదేవ.